Hello everyone, a very warm welcome to today's session. ఈరోజు క్లాస్కి స్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్, రైట్? యా. సో మనం ఫోటోసింథసిస్ అనే టాపిక్లో ఉన్నాం కదా. ఇప్పుడు మనం లెక్చర్ నెంబర్ 3 చూడబోతున్నాము. నిన్న మనం కవర్ చేసిన టాపిక్స్ ఏంటండి? ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాము, ఇంకా అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ గురించి కూడా మాట్లాడుకున్నాము కదా. సో ఈరోజు మనం ఏమేమి టాపిక్స్ చూడబోతున్నామో ఒకసారి చూసేద్దాం. ఈరోజు మనము యాక్షన్ స్పెక్ట్రమ్, ఫోటో సిస్టమ్స్, క్వాంటమ్ రిక్వైర్మెంట్ అండ్ క్వాంటమ్ ఈల్డ్ అంటే ఏంటి, రెడ్ డ్రాప్ ఎఫెక్ట్, ఇంకా సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్ గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఓకే, సో ఇంతవరకు మనము ప్రతిసారి ఫోటోసింథసిస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫోటోసింథసిస్ లైట్ రియాక్షన్స్ ఉంటాయి, డార్క్ రియాక్షన్స్ ఉంటాయి, క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది, గ్రీన్ లీవ్స్లో జరుగుతుంది, ఇంకా కార్బోహైడ్రేట్ సింథసిస్ అవుతుంది, గ్లూకోజ్ వస్తుంది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే, మీరు 10th వరకు చదువుకున్నది అంతవరకు కదా. సో యాక్చువల్గా ఈ లెసన్లో ఎందుకు మనకు మజా వస్తుంది అంటే, ఈ లెసన్లో మనం అవి యాక్చువల్గా ఎలా జరుగుతాయి అన్నది చూస్తామన్నమాట. మాలిక్యులర్ లెవెల్లో అసలు లైట్ అనేది పిగ్మెంట్ ఎలా ట్రాప్ చేస్తుంది, ట్రాప్ చేసిన లైట్ని అది మళ్ళీ కెమికల్ ఎనర్జీ కింద ఎలా మారుస్తుంది, ఈ కెమికల్ ఎనర్జీని యూజ్ చేసుకొని గ్లూకోజ్ ఎలా సింథసైజ్ అవుతుంది, ఇవన్నీ క్లోరోప్లాస్ట్లో ఈ అద్భుతమైన విషయాలని ఎలా జరుగుతున్నాయి అనేది మీరు మాలిక్యులర్ లెవెల్లో చదువుతారనమాట. దానివల్ల మనకి ఈ చాప్టర్ చాలా మజా ఇస్తుంది. ఓకే, సో అయితే దీనిలో మనం చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం కాబట్టి ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి కొంచెం క్రిటికల్గా కూడా ఉంటాయి కొన్ని కాన్సెప్ట్స్. సో మీరు జాగ్రత్తగా వినాలన్నమాట. ఓకేనా? చలో లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే. సో మనము నిన్నటి క్లాస్లో అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ గురించి మాట్లాడుకున్నాం కదా. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? గుర్తుందా? పిగ్మెంట్ తాలూకా అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, పిగ్మెంట్ తాలూకా అబ్జార్ప్షన్ కర్వ్ మనం మాట్లాడుకున్నాం. సో మనం ఏం చూసాం నిన్న, పిగ్మెంట్స్ మనకి హయ్యర్ ప్లాంట్స్లో ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ ఒక పిగ్మెంట్ కాదు, అవి క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, కెరోటీన్స్ అండ్ జాంతోఫిల్స్ అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం నిన్న కదా. సో ఎలా తెలిసింది మనకి ఇవి 4 పిగ్మెంట్స్ అనే విషయం? ఏ సెపరేషన్ టెక్నిక్ వాడేం మనము? పేపర్ క్రోమటోగ్రఫీ అనే సెపరేషన్ టెక్నిక్ ద్వారా మనకి ఈ విషయాలు తెలిసాయి, అవునా కాదా? పేపర్ క్రోమటోగ్రఫీ అనే టెక్నిక్లో మనకి ఇవన్నీ తెలిసాయి. ప్లాంట్లో ఉన్న పిగ్మెంట్ ఒకటి కాదు 4 అని చెప్పి కదా. సో మనం వీటిని ఏం చేసామండి, క్లోరోఫిల్ ఏ ఇండివిజువల్గా వాటిని ఐసోలేట్ చేసుకున్నాము. క్లోరోఫిల్ ఏని, క్లోరోఫిల్ బిని ఇండివిజువల్గా ఐసోలేట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క వేవ్ లెంత్ దగ్గర అది ఎంతెంత లైట్ని అబ్జార్బ్ చేయగలదు అనే విషయాన్ని మనం పరిశీలించామన్నమాట. సో క్లోరోఫిల్ ఏని మనం ఏం చేసాము, దీన్ని మోనోక్రోమాటిక్ లైట్కి ఎక్స్పోజ్ చేసాము. వాట్ ఈజ్ మోనోక్రోమాటిక్ లైట్? మోనోక్రోమాటిక్ లైట్ అంటే అర్థం ఏంటి? మనకి విబ్జిఆర్లో ఉంది కదండి డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఆఫ్ లైట్. విజిబుల్ స్పెక్ట్రమ్లో విబ్జిఆర్. సో వీటిని ఇండివిజువల్గా ప్రిజం యూజ్ చేసుకొని మనము ఇండివిజువల్ వేవ్ లెంత్స్ కింద స్ప్లిట్ చేసాం అనమాట. సో అట్లా స్ప్లిట్ చేసి మనము దీనిలోకి 400 నానోమీటర్స్ని ఒకసారి, 420 నానోమీటర్స్ని లేకపోతే 450 నానోమీటర్స్ని ఒకసారి, అట్లా స్పెసిఫిక్ వేవ్ లెంత్ని మనము ఈ క్లోరోఫిల్ ఏ అనే పిగ్మెంట్లోకి మనము పంపించాము. పంపించిన తర్వాత అది ఎంత లైట్ అబ్జార్బ్ చేసుకుంది, ఎంత రిలీజ్ చేసింది, అబ్జార్ప్షన్ ఎంత చేసుకుంది, బయటకు ఎంత ఇచ్చింది అనే విషయాల్ని మనము మెజర్ చేసామన్నమాట. ఓకేనా? అంతే కదా చేసాం మనం. పిగ్మెంట్స్ అన్నీ చక్కగా ఐసోలేట్ చేసుకొని ఒక్కొక్క పిగ్మెంట్తో తీరికగా ఒక్కొక్క వేవ్ లెంత్ని మనం పరిశీలించామన్నమాట. 400 నానోమీటర్స్ అబ్జార్ప్షన్ ఎంత జరిగింది, ఎంత అబ్జార్బ్ చేసుకుంది, ఓకే, ఎంత ఇచ్చేసింది తిరిగి, హౌ మచ్ లైట్ ఇట్ ఈస్ ఎమిటింగ్ అనేది మనము తెలుసుకున్నాం ఇక్కడ. అంతేనా? ఇలా తెలుసుకున్న తర్వాత మనకి
దానికి వాల్యూస్ వస్తాయి, రీడింగ్స్ వస్తాయి. అట్లానే మనం ప్రతి వేవ్ లెంత్కి ఒక్కొక్క పిగ్మెంట్కి ఇలా చేసామండి. ప్రతి వేవ్ లెంత్కి ఒక్కొక్క లైట్కి ఇలా చేస్తే మనకి తెలిసిన విషయం ఏంటంటే ఏ ఒక్క పిగ్మెంట్ అన్ని వేవ్ లెంత్స్ని సమానంగా అబ్జార్బ్ చేయడం లేదు. ఒక పర్టికులర్ వేవ్ లెంత్ దగ్గర చాలా బాగా అబ్జార్బ్ చేస్తుంది, ఇంకో పర్టికులర్ వేవ్ లెంత్ దగ్గర తక్కువగా అబ్జార్బ్ చేస్తుంది. ఇది మనం తెలుసుకున్నాం. సో ఈ విషయాన్ని మనం గ్రాఫ్ రూపంలో వేసుకున్నప్పుడు మనకి ఏంటి వచ్చింది, ఈ విషయాన్ని మనము గ్రాఫ్ రూపంలో వేసుకున్నప్పుడు మనకి ఏమొచ్చింది, క్లోరోఫిల్ ఏతో అయితే మనకి ఈ కర్వ్ వచ్చింది కదా. చిన్న గ్రాఫ్స్ వేసుకుందాము. క్లోరోఫిల్ ఏకి ఇట్లా కర్వ్ వేసుకుంటే ఇలా వచ్చింది. ఇది 400, 500, 600, 700 అని మనం అనుకుంటే నానోమీటర్స్లో. ఓకే, ఇక్కడ 400కి 500కి మధ్య ఇది చాలా మంచిగా ఇట్లా వచ్చిందనమాట. అట్లానే మళ్ళీ 600కి 700కి మధ్య ఇట్లాగా ఒక కర్వ్ వచ్చింది. ఇది క్లోరోఫిల్ ఏ తాలూకా కర్వ్. అట్లానే మనం బీకి కూడా చేసామండి. క్లోరోఫిల్ బీకి కూడా మనము అట్లాగే తీసుకొని చేసాము సేమ్ ఎక్స్పెరిమెంట్ని. అప్పుడు ఏమైంది, క్లోరోఫిల్ బీతో చేసినప్పుడు దీనికి కూడా ఒక కర్వ్ వచ్చింది. ఈ కర్వ్ కూడా ఇంచుమించు ఇక్కడ మనం వేరే కలర్ వాడదాము. ఈ కర్వ్ కూడా ఇంచుమించు క్లోరోఫిల్ ఏ బి దగ్గరగా ఇట్లా వచ్చాయన్నమాట. ఇట్లా సంథింగ్ లైక్ దిస్ ఇలా వచ్చాయన్నమాట డి. ఇకపోతే కెరోటినాయిడ్స్ ఉన్నాయి కదండి. ఈ కెరోటినాయిడ్స్ని మనం తీసుకున్నట్టయితే మనకి కెరోటినాయిడ్స్ ఆరెంజ్ రెడ్గా అట్లా ఉంటాయి కదా. ఇట్లా తీసుకుందాం, మనం రెడ్ని తీసుకుందాము. తీసుకుంటే మనకి కెరోటినాయిడ్స్ ఇక్కడ మాత్రమే వాటి అబ్జార్ప్షన్ చూపిస్తున్నాయి, ఇంకా లేదు. ఓకేనా, ఇవి కెరోటినాయిడ్స్. ఈ గ్రీన్ క్లోరోఫిల్ ఏ, ఈ పింక్ ఏమో క్లోరోఫిల్ బి, ఈ పింక్ ఏమో క్లోరోఫిల్ బి. ఓకేనా, సో ఇలాగ ఏ గ్రాఫ్ అయితే వచ్చిందో దాన్నే మనము అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అని అంటున్నాము. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే డెఫినేషన్ కూడా మనం చూసాము. ఏం చూసాము, ద గ్రాఫ్స్ దట్ మోస్ట్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ అట్ ద బ్లూ అండ్ ద రెడ్ వేవ్ లెంత్స్ అని చూపిస్తున్నాయి అని మనం ఇక్కడ చెప్తున్నాం కదా. ఇది మనం చూసింది కదా. సో మనకి ఏం కనిపించింది అంటే ఫోటోసింథసిస్ అంతా కూడా మనకి మ్యాక్సిమం ఒక స్పెసిఫిక్ వేవ్ లెంత్స్ దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది. అది ఏ వేవ్ లెంత్ అంటే ఇక్కడ చూసారా, బ్లూ ఏమో ఇక్కడ ఇలా చూపిస్తుంది, ఇలా ఇక్కడ మరియు ఇక్కడ ఈ రెండు జాగాల్లోని చూపిస్తుంది. ఒక స్పెసిఫిక్ వేవ్ లెంత్ అనమాట. 450 అంటే బ్లూ వేవ్ లెంత్ దగ్గర మరియు 650 రేంజ్లోని చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ గ్రాఫ్ని మనము అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటున్నాము. ఒకసారి మనం వెనక్కిపోయి చదివేద్దాము. సో మనం అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ని చూసినప్పుడు మనకు తెలిసిన విషయాలు ఏంటి అంటే ఈ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ అట్ బ్లూ అండ్ రెడ్ రీజన్స్ అని తెలుసుకున్నాము ఆఫ్ ద విజిబుల్ స్పెక్ట్రమ్. ఓకే, కొంత ఫోటోసింథసిస్ అదర్ వేవ్ లెంత్స్లో కూడా జరుగుతుంది, అస్సలు జరగడం లేదని మనం చెప్పకూడదు. బ్లూ రెడ్లో డెఫినెట్గా ఎక్కువ జరుగుతుంది, మిగిలిన వేవ్ లెంత్స్లో అంతో ఇంతో కాస్తో కూస్తో జరుగుతుంది అనమాట. ఓకేనా, సో బికాస్ థైలకాయిడ్ పిగ్మెంట్స్ బి, జాంతోఫిల్స్, కెరోటీన్స్ ఏవైతే ఉన్నాయో యాక్సెసరీ పిగ్మెంట్స్ అంటున్నాం కదా, వీటికి రేంజ్ ఆఫ్ బ్రాడర్ వేవ్ లెంత్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇవి వైడర్ వేవ్ లెంత్ని ఎనేబుల్ చేయడమే కాకుండా, వైడర్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ని అబ్జార్బ్ చేయడమే కాకుండా మనకి క్లోరోఫిల్ ఏని కూడా ఫోటో ఆక్సిడేషన్ నుంచి కాపాడుతున్నాయి. ఈ విషయాలు కూడా మనం తెలుసుకున్నాము. క్లోరోఫిల్ ఏ ఈజ్ ద చీఫ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్, ఒక ఫ్యాక్ట్. రెండోది యాక్సెసరీ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో క్లోరోఫిల్ బి, కెరోటీన్, జాంతోఫిల్, ఇవేంటంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో క్లోరోఫిల్ ఏని దాన్ని అక్కడతో కన్ఫైన్ చేయకుండా కొంచెం బ్రాడర్ స్పెక్ట్రమ్ ఇస్తున్నాయి, మిగతా వేవ్ లెంత్స్ని కూడా కవర్ చేస్తున్నాయి.
కాంప్లిమెంటరీగా నువ్వు ఈ వేవ్ లెంత్ కవర్ చేస్తే నేను ఈ వేవ్ లెంత్ కవర్ చేస్తా అన్నట్టు కవర్ చేస్తున్నాయి. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే క్లోరోఫిల్ ఏని ఫోటో ఆక్సిడేషన్ నుంచి కాపాడుతున్నాయి. అవునా? ఇవి రెండు కూడా యాక్సెసరీ పిగ్మెంట్స్ తాలూకా ఉపయోగాలు అనమాట. ఇప్పుడు మనం చూసినట్టయితే యాక్షన్ స్పెక్ట్రమ్, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ గురించి ఫర్దర్గా మనం ఇప్పుడు ఇంకొక గ్రాఫ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఆ గ్రాఫ్ పేరు ఏంటంటే యాక్షన్ స్పెక్ట్రమ్. ఈ గ్రాఫ్ పేరు ఏంటంటే యాక్షన్ స్పెక్ట్రమ్. అసలు యాక్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? యాక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఏ వేవ్ లెంత్ దగ్గర ఎక్కువ ఫోటోసిన్సిస్ జరుగుతుంది? యాక్షన్ ఏంటి ఇక్కడ? ఏంటి యాక్షన్? ఫోటోసిన్సిస్ కదా. సో ఈ ఫోటోసిన్సిస్ అనేది ఏ వేవ్ లెంత్ దగ్గర ఎక్కువ జరుగుతుంది అనే విషయాన్ని మెజర్ చేశారు. ఈసారి పిగ్మెంట్తో మెజర్ చేయలేదు, వేరేగా మెజర్ చేశారు. ఎప్పుడైనా మనకి సైంటిఫిక్ స్టడీస్ అప్పుడు ఒకసారి మనం ఒకటి ఏదైనా ఫ్యాక్ట్ ప్రూవ్ చేస్తే అక్కడితో ఆగిపోం. డిఫరెంట్ యాంగిల్స్లో అదే ఫ్యాక్ట్ని టెస్ట్ చేసి చూస్తాము. అన్నిటికీ అదే ఆన్సర్ వస్తేనే అప్పుడు అది ప్రూవ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేసామంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్లో మనకు అర్థమయ్యే కొన్ని విషయాలు, బ్లూ వేవ్ లెంత్, రెడ్ వేవ్ లెంత్ దగ్గర ఎక్కువ ఫోటోసిన్సిస్ జరుగుతుందని మనకు అర్థమైంది. దాన్ని మళ్ళీ ఫర్దర్గా ప్రూవ్ చేయడానికి మనము మరొక ఎక్స్పెరిమెంట్ చేసాం. ఆ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం చేసామంటే ఇట్లానే ఒక ఫోటోసిన్సిస్ని, రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ని మెజర్ చేసాం అనమాట. ఇక్కడ రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ని మనము మెజర్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఎలా మెజర్ చేస్తున్నామో చూద్దాము. మెజర్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో మనం మామూలుగా రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఎలా మెజర్ చేయొచ్చండి? అది ఎంత వెయిట్ పెరిగిందో దాన్ని బట్టి కూడా మెజర్ చేయొచ్చు కదా. అట్లా కాదు, ఇక్కడ మనం ఒక పద్ధతి పాటిస్తున్నాం. ఒక మొక్క కొంతసేపట్లో ఎంత కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంది, అప్టేక్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ అ గివెన్ టైం, ఒక యూనిట్ టైంలో ఎంత కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంది, అలా కూడా మెజర్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎంత ఆక్సిజన్ని ఇస్తుంది, ఇవల్యూషన్ ఆఫ్ ఆక్సిజన్, హౌ మచ్ ఆక్సిజన్ ఇట్ ఈస్ రిలీజింగ్ పర్ యూనిట్ టైం, ఇలా కూడా మనము మెజర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఒకటి మనము మొక్క ఆక్సిజన్ని ఎంత ఇవాల్వ్ చేస్తుంది, గంటకి ఇంత ఆక్సిజన్ ఇస్తుంది అంటే దాన్ని బట్టి రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ మనం ఎస్టిమేట్ చేయొచ్చు. అలా కాకుండా గంటకి ఇంత కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, దాని ద్వారా కూడా మనము రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ని మనం మెజర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆక్సిజన్ని తీసుకుని ప్రమాణంగా మనం చేస్తే మనకి తెలిసిన విషయం ఏంటంటే ఏ వేవ్ లెంత్ దగ్గర ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అనేది మనకి తెలిసింది. ఓకే, మళ్ళీ ఇక్కడ మనం వేవ్ లెంత్స్ వేసుకుంటున్నాము. ఎక్స్ యాక్సిస్లో మనకు తెలిసిన విషయం ఏంటి అంటే చక్కగా మనకి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ క్లోరోఫిల్ ఎక్కడైతే చూపించిందో, క్లోరోఫిల్ మనకి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఎక్కడైతే చూపించిందో కరెక్ట్గా అక్కడే మనకి ఈ రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ కూడా ఎక్కువ చూపిస్తుంది. అర్థమైందండి? ఇక్కడ చాలా సింపుల్ లాజిక్ ఇది. బ్లూ వేవ్ లెంత్ మరియు రెడ్ వేవ్ లెంత్, ఈ రెండు వేవ్ లెంత్స్ దగ్గర కదా మనకి క్లోరోఫిల్ హైయెస్ట్ రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ చూపించింది. మనకి ఇక్కడ ఆక్సిజన్ ఇవల్యూషన్ని మనం ఎస్టిమేట్ చేస్తున్నాం. ఎంత ఆక్సిజన్ ఇవాల్వ్ అయింది, ఇక్కడ ఇట్లా ఎక్కువ ఆక్సిజన్ మనకి ఏ వేవ్ లెంత్ దగ్గర ఇవాల్వ్ అయింది, ఒకటి బ్లూ వేవ్ లెంత్ దగ్గర, మరొకటి రెడ్ వేవ్ లెంత్ దగ్గర ఇవాల్వ్ అయింది. అర్థమైందా? దీన్నే మనం యాక్షన్ స్పెక్ట్రమ్ అంటున్నాము. అంటే మెజర్ ద రేట్ ఆఫ్ ద ఫోటోసింథసిస్, ఎంత ఫోటోసింథసిస్ జరుగుతుంది ఇంత టైంలో, అంటే దాన్ని ఎంత ఆక్సిజన్ ఇవాల్వ్ అయితే అంత ఫోటోసింథసిస్ జరిగినట్టు అనమాట. ఎక్కువ ఆక్సిజన్ ఎక్కడ ఇవాల్వ్ అవుతుంది, మళ్ళీ బ్లూ వేవ్ లెంత్ దగ్గర, రెడ్ వేవ్ లెంత్ దగ్గర అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, క్లోరోఫిల్ ఎక్కడైతే అబ్జార్ప్షన్ చూపిస్తుందో బ్లూ అండ్ రెడ్ వేవ్ లెంత్స్, అదే వేవ్ లెంత్స్ దగ్గర హైయెస్ట్ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ చూపిస్తుంది, హైయెస్ట్ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ని చూపిస్తుంది. ఈ పాయింట్ మనకి ఇక్కడ క్లియర్ అయింది. దేనివల్ల? దీన్నే మనం యాక్షన్ స్పెక్ట్రమ్ అని అంటున్నాము. యాక్షన్ స్పెక్ట్రమ్ అని అంటున్నాము. అర్థమైందండి మీకు? సింపుల్. ఇది యాక్షన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే వాటి ఉపయోగాలు అనమాట. చూడండి ఇక్కడ మీరు యాక్షన్ స్పెక్ట్రమ్, ఇట్ ఈస్ ఎ గ్రాఫికల్ కర్వ్. ఈ స్పెక్ట్రమ్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది ఒక గ్రాఫికల్ కర్వ్ అని చెప్తున్నారు. ద గ్రాఫికల్ కర్వ్
that depicts the relative rate of photosynthesis at different wavelengths. Relative rate of photosynthesis at different wavelengths అని చెప్తున్నారనమాట. ఓకే, సో దిస్ గ్రాఫ్ షోస్ దట్ వేవ్లెంత్ ఎట్ విచ్ ఫోటోసింథసిస్ అక్కర్స్ ఇన్ అ ప్లాంట్. ఇది మనకి చూపిస్తుంది. మీరు మళ్ళీ ఈ గ్రాఫ్ను ఇంకొకసారి పరిశీలించినట్టయితే మీకు ఈ విషయం చాలా క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ హైయెస్ట్ చూపిస్తుంది బ్లూ మరియు రెడ్. టెక్స్ట్ బుక్లో మనకి స్కేల్ ఇచ్చాడు. ఇక్కడ 450 దగ్గర, ఇక్కడ 650 అండ్ అబౌవ్ దగ్గర చూపిస్తుంది. రైట్, ఇప్పుడు చూసినట్టయితే ఈ యాక్షన్ స్పెక్ట్రమ్ అనేది ఏదైతే ఉందో మనము చాలా అడ్వాన్స్డ్గా చాలా రోజుల తర్వాత మనం తెలుసుకోగలిగాము. ఇలాంటి స్పెక్ట్రమ్ని ఏవి డివైజెస్ ఇన్స్ట్రుమెంట్స్ అవేం వాడకుండా టిడబ్ల్యూ ఎంగెల్మన్ అనే ఆయన ఫస్ట్ టైము ఒక రఫ్ యాక్షన్ స్పెక్ట్రమ్ని మనకి ఇచ్చాడు. ఓకే, దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ యాక్షన్ స్పెక్ట్రమ్ గివెన్ బై టిడబ్ల్యూ ఎంగెల్మన్. అతని ఎక్స్పెరిమెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఫస్ట్ మనకి ఎవరు ఇచ్చారండి? ఎంగెల్మన్ అనే ఆయన ఇచ్చారు. ఓకే, ఈయన ఏం చేశాడంటే ఇతను ఒక ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేశాడు. ఆ ఎక్స్పెరిమెంట్లో 2 రకాల ఆర్గానిజమ్స్ని తీసుకున్నాడు. ఒక ఆర్గానిజం పేరు క్లాడోఫోరా. ఓకే, ఇక్కడ రాసుకుందాము, క్లాడోఫోరా. మరి ఒక ఆర్గానిజం ఏరోబిక్ బ్యాక్టీరియా. ఈ క్లాడోఫోరా అనేది ఉంది కదండి, ఇది ఒక గ్రీన్ ఆల్గే. ఈ క్లాడోఫోరా ఏదైతే ఉందో ఇది ఒక గ్రీన్ ఆల్గే. సో ఆల్గే ఏంటి? ఫోటో ఆటోట్రోఫిక్ కదా. ఆల్గే ఏంటి? ఫోటో ఆటోట్రోఫిక్. ఇది ఏం చేస్తుంది? గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది, లైట్ని తీసుకుంటుంది, దాని దగ్గర ఉన్న పిగ్మెంట్తో చక్కగా అది గ్లూకోజ్ తయారు చేసుకుంటుంది. అవునా కదా? సో కార్బన్ డైఆక్సైడ్ని లైట్ని తీసుకుంటూ దీని దగ్గర ఉన్న పిగ్మెంట్స్తో, ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంతో చక్కగా అది ఏం చేసుకుంటుంది? గ్లూకోజ్ సింథసైజ్ చేసుకుంటుంది. ఫోటో ఆటోట్రోఫిక్ ఆర్గానిజం కాబట్టి. కానీ ఏరోబిక్ బ్యాక్టీరియా అలా కాదు, మనలాంటిదే ఇది. ఓకే, గాల్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకుంటుంది. మనకి ఏదైనా ఆర్గానిక్ ఫుడ్ మెటీరియల్ దొరికితే దాన్ని ఆక్సిడైజ్ చేస్తుంది, ఆర్గానిక్ మ్యాటర్ని ఆక్సిడైజ్ చేస్తుంది. దీని నుంచి వచ్చిన ఎనర్జీని, కార్బన్ని యూజ్ చేసుకొని ఇది బతుకుతుంది. ఇది ఏంటిది? కీమోహెట్రోట్రోఫిక్ ఆర్గానిజం అనమాట. అంటే ఇది బతకాలి అంటే దీనికి ఆక్సిజన్ కావాలి. ఓకే, అండ్ అలానే ఆక్సిడైజ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ ఫుడ్ కూడా కావాలి. ఇది సప్లై దానికి ఓన్గా అది తయారు చేసుకోలేదన్నమాట. సో వీటి నుంచి ఇది ఎనర్జీని, కార్బన్ కాంపౌండ్స్ని తెచ్చుకుంటుంది అనమాట. కానీ ఇది అలా కాదు, ఇది ఇండిపెండెంట్. దీంతో ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏం ఎక్స్పెరిమెంట్ చేశాడో మనం ఇప్పుడు చూద్దాము. ఓకేనా? చూడండి, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాడు. మనం ఇక్కడ కొంచెం పెద్దగా వేసుకుందాం దీన్నే. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో గ్రీన్ ఆల్గేని గ్రో చేస్తున్నాడు. ఈ క్లాడోఫోరా ఏదైతే ఉందో దాన్ని గ్రో చేస్తున్నాడు ఇట్లా. ఇట్లా. ఓకే, ఇది గ్రీన్ ఆల్గే క్లాడోఫోరా. ఈ టెస్ట్ ట్యూబ్లో ఏముంది? లిక్విడ్ మీడియం ఉంది. ఈ లిక్విడ్ మీడియంలో అతను ఇంకేం వేసాడు? ఏరోబిక్ బ్యాక్టీరియాని కూడా వేసాడు. సో ఇదంతా లిక్విడ్ మీడియం అండి. సో ఈ డాట్స్ అన్ని కూడా లిక్విడ్ మీడియం ఇట్లా. ఓకే, సో ఈ మీడియంలో అతను ఇంకేం యాడ్ చేశాడు? ఏరోబిక్ బ్యాక్టీరియాని యాడ్ చేశాడు. చిన్న చిన్న ఏరోబిక్ బ్యాక్టీరియా గ్రో అవుతున్నాయి ఇక్కడ. ఓకేనా?
ఇట్లా బ్యాక్టీరియా వేసాడు ఇందులో. రైట్. సో ఈ ఏరోబిక్ బ్యాక్టీరియా ఇప్పుడు ఏం చేస్తాయి, ఈ ఈ ఈ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాడండి. మనం ఈ సెటప్ అంతా ఒకసారి చూసుకున్నట్టయితే టెస్ట్ ట్యూబ్ విత్ లిక్విడ్ మీడియం, దీనికి ప్రిజంతో స్ప్లిట్ చేశాడు. దేని స్ప్లిట్ చేశాడు? వేవ్ లెన్స్ ఆఫ్ లైట్, డిఫరెంట్ వేవ్ లెన్స్ ఆఫ్ లైట్ అనమాట ఇక్కడ మనకి. విబ్జియోర్, ఓకే, ఇది ఒక వైలెట్ లైట్ ఐ, బి, జి, వై, ఓ, ఆర్. ఓకేనా? సో మనకి విజిబుల్ లైట్ని ఆయన స్ప్లిట్ చేశాడు సింపుల్గా. 400, 450, 500, 550, 600, 650, 700. సో ఆయన ఏం చేశాడంటే విజిబుల్ లైట్ని తీసుకొని ప్రిజంలో పెట్టి దాన్ని స్ప్లిట్ చేశాడు అనమాట. సో ఇలా ఒకే సింగిల్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఉంటే దాన్ని మనం ఏమంటామండి? మోనోక్రోమాటిక్ లైట్ అంటాము. లైట్ని మనం ఇలా సింగిల్ వేవ్ లెంత్లో స్ప్లిట్ చేసుకుంటే దాన్ని మనము మోనోక్రోమాటిక్ లైట్ అని అంటాము. సో ఇట్లాగా ఈ టెస్ట్ ట్యూబ్లో లిక్విడ్ మీడియం తీసుకొని ఈ లిక్విడ్ మీడియంలో ఆల్గేన్ వేసి దాంతోపాటు ఏరోబిక్ బ్యాక్టీరియాను కూడా వేసాడు అనమాట. దాంతోపాటు ఏం వేసాడు? ఏరోబిక్ బ్యాక్టీరియాను కూడా పెట్టాడు. ఇది ఏరోబిక్ బ్యాక్టీరియా అనుకుందాం. ఓకే, దీనికి లైట్ని సప్లై చేస్తున్నాడు. ఎలా సప్లై చేస్తున్నాడు? ఈ విజిబుల్ స్పెక్ట్రమ్ని తీసుకొని స్ప్లిట్ చేసి ఈ రీజియన్లో ఓన్లీ 400 నానోమీటర్స్ అందేలాగా, ఈ రీజియన్లో 450 అందేలాగా, ఇక్కడ 500 వచ్చేలాగా అట్లా స్ప్లిట్ చేసి ఇట్లా ఎక్స్పోజ్ చేసాడు అనమాట ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్ని. ఓకే, ఇలా ఎక్స్పెరిమెంటల్ సెటప్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు ఆయన గమనించిన విషయాలన్నీ 2 విషయాలు గమనించాడు. బ్యాక్టీరియా కొన్ని చోట్ల ఇప్పుడు ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ ఆల్గే దగ్గరికి వస్తుందండి. ఈ ఆల్గే దగ్గరికి వచ్చేస్తుంది లాగా ఎక్కువ బ్యాక్టీరియా. ఎందుకంటారు? ఎందుకంటే ఈ ఆల్గే ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కదా. ఈ ఆల్గే ఏం రిలీజ్ చేస్తుంది? ఫోటోసింథటిక్ చేసుకుంటూ బోల్డ్ అంతా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది కదా. సో దీనికి మరి ఆక్సిజనే కదా కావాలి ఈ బ్యాక్టీరియా పెరగాలంటే. సో ఈ ఆక్సిజన్ కోసం బ్యాక్టీరియా ఇక్కడ ఆల్గే చుట్టూ చేరుతుంది అనమాట. అంటే ఒక బెల్లం ముక్కు చుట్టూ చీమలు చేరినట్టు ఇది చేరిపోతుంది. ఓకే, బాగానే ఉంది. మరి అంతా ఆల్గేకి ఒకేలాగా చేరాలి కదా బ్యాక్టీరియా, అలా చేయట్లేదు. ఇక్కడ ఎక్కువ ఒక పర్టికులర్ వేవ్ లెంత్ దగ్గర ఎక్కువ బ్యాక్టీరియా చేరుతుంది, మిగతా వేవ్ లెన్స్ దగ్గర తక్కువ బ్యాక్టీరియా చేరుతుంది అనమాట. మిగతా వాటి దగ్గర తక్కువగా చేరుతుంది అనమాట. సో దీనికి ఆయన రీజన్ ఏంటి ఇచ్చాడండి? ఇప్పుడు ఆల్రెడీ మనం చదివేసుకున్నాం. యాక్షన్ స్పెక్ట్రమ్, ఎగ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ గురించి మనం ఆల్రెడీ చదివేసుకున్నాం. మీరు చెప్పండి, 450 నానోమీటర్స్ అంటే బ్లూ వేవ్ లెంత్ దగ్గర, రెడ్ వేవ్ లెంత్ దగ్గర ఈ బ్యాక్టీరియా ఎందుకని ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి? ఎందుకు అంటే ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువ ఉంది కాబట్టి. మోర్ బ్యాక్టీరియా అక్యూములేటెడ్, మోర్ బ్యాక్టీరియా ఇస్ అక్యూములేషన్. ఎక్కడ చూసాము? అట్ ద బ్లూ వేవ్ లెంత్ అండ్ ఆల్సో అట్ ద రెడ్ వేవ్ లెంత్. బ్లూ వేవ్ లెంత్, రెడ్ వేవ్ లెంత్ దగ్గర మనకి, బ్లూ మరియు రెడ్ వేవ్ లెంత్ దగ్గర మనకి ఎక్కువ బ్యాక్టీరియల్ అక్యూములేషన్ జరిగింది. దీని అర్థం ఏంటండి? ఈ వేవ్ లెన్స్ దగ్గర మనకి ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది, ఈ వేవ్ లెన్స్ దగ్గర మనకి ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఎందుకు ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది? మళ్ళీ రీజనింగ్, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఫోటోసింథసిస్ జరుగుతుంది కాబట్టి. ఆ వేవ్ లెంత్ లోనే ఎక్కువ ఎందుకు ఫోటోసింథసిస్ జరుగుతుంది? మళ్ళీ రీజన్, క్లోరోఫిల్లే అక్కడ ఎక్కువ ఆ వేవ్ లెంత్ ని బాగా అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి. సింపుల్ కదా, చాలా క్లియర్ గా అర్థమైపోయింది కదా. సో ఈ అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ ని డిజైన్ చేసి దీన్ని నడిపిన తర్వాత ఆయన ఫస్ట్ టైం మనకి ఈ ఒక రఫ్ యాక్షన్ స్పెక్ట్రమ్, ఫోటోసింథసిస్ ఎక్కువగా మనకి 450 అండ్ 650 నానోమీటర్స్ దగ్గర జరుగుతుంది అనే విషయాన్ని ఆయన అప్పట్లోనే చెప్పారు. తర్వాత రాను ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ అయిందనమాట. ఓకే, ఇది చాలా అద్భుతమైన ఎక్స్పెరిమెంట్. హూ గేవ్ ద ఫస్ట్ యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్ అంటే ఎంగిల్మెన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, పైగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. పీవైక్యూలో కూడా మనకి ఇది వస్తుంది. ఇందులో మనకి ఏ ఆర్గానిజమ్స్ వాడారు దాని గురించి అడుగుతారు. ఆల్గే పేరేంటి? క్లాడోఫోరా. ఏరోబిక్ బ్యాక్టీరియా
ఏ న్యూట్రిషన్ క్లాస్కి బిలాంగ్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైంది కదండి? యా, ఇప్పుడు మనకి యాక్షన్ స్పెక్ట్రమ్ తెలిసింది, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ క్లోరోఫిల్ ఏ చీఫ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్ అంటున్నాం కదా, అక్కడ వచ్చిన మనకి కర్వ్ ఉంది కదా యాక్షన్ స్పెక్ట్రమ్ లో, ఆ కర్వ్ ని తీసుకొని మనము ఇక్కడ యాక్షన్ స్పెక్ట్రమ్ కర్వ్ తో మనము ఓవర్లాప్ చేస్తున్నాం అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇది యాక్షన్ స్పెక్ట్రమ్ అంటే రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ ని మనము ఆక్సిజన్ ఎంత రిలీజ్ అయిందో దాన్ని బట్టి మెజర్ చేసిన యాక్షన్ స్పెక్ట్రమ్ ఇది. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఏంటి, క్లోరోఫిల్ ఏ తాలూకా అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఇది ఇది కదా. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం మనం ఇక్కడ, ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాము. కంపేర్ చేసినప్పుడు మనకి ఏం తెలిసింది, మొత్తం రెండు ఓవర్లాప్ అంటే సేమ్ ఒకలాగే కాకపోయినా హైయెస్ట్ ఫోటోసింథసిస్, హైయెస్ట్ అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుందో హైయెస్ట్ ఆక్సిజన్ రిలీజ్ కూడా అక్కడే జరుగుతుంది. చెప్పొచ్చా మనం ఇక్కడ ఈ గ్రాఫ్ చూసి మనం ఏం చెప్పొచ్చు, ఎక్కడైతే హై అబ్జార్ప్షన్ చూపిస్తుందో అక్కడే మనకి హై ఫోటోసింథసిస్ కూడా చూపిస్తుంది. ఆ పీక్స్ మ్యాచ్ అయ్యాయండి, ఆ పీక్స్ రెండు మ్యాచ్ అయ్యాయి కదా, ఈ పీక్ మ్యాచ్ అయింది. సరే, ఒక పీక్ మ్యాచ్ అయింది అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ రెండో పీక్ చూసారా, ఇక్కడ కూడా అంతే. ఎక్కడైతే ఇక్కడ అబ్జార్ప్షన్ రెడ్ వేవ్ లెంత్ దగ్గర అబ్జార్ప్షన్ హైలో చూపిస్తుందో అదే వేవ్ లెంత్ దగ్గర మనకి రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ కూడా హైగా చూపిస్తుంది కదా. సో అంటే మనం అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్లోరోఫిల్ ఏ, యాక్షన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫోటోసింథసిస్ రెండింటిని కంపేర్ చేసినప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎక్కడైతే ఇది అబ్జార్ప్షన్ రేట్ ఎక్కువ చూపిస్తుందో అక్కడే ఫోటోసింథసిస్ ఎక్కువగా జరుగుతుంది. మనం బీతో కంపేర్ చేయొచ్చు, కెరోటీన్స్ తో కంపేర్ చేయొచ్చు. బీతోని కెరోటీన్స్ తో కంపేర్ చేసినప్పుడు మనకి ఈ కరెక్ట్ మ్యాచ్ రాదు, పీక్స్ రెండు మ్యాచ్ అవ్వవు, అంత కరెక్ట్ గా మ్యాచ్ అవ్వవు. కానీ ఏతో మాత్రం పక్కాగా మ్యాచ్ అవుతుంది. దీన్ని బట్టి మనం డెడ్యూస్ చేసుకునే విషయం ఏంటి అంటే క్లోరోఫిల్ ఏ అవుట్ ఆఫ్ ఆల్ ద పిగ్మెంట్స్, క్లోరోఫిల్ ఏ is the chief photosynthetic pigment, is the chief photosynthetic pigment. అర్థమైందా? ఇంతేనండి యాక్షన్ స్పెక్ట్రమ్ గురించి. అద్భుతంగా ఉంది కదా ఎక్స్పెరిమెంట్, చాలా మంచిగా డిజైన్ చేశాడు కదా. చలో నెక్స్ట్, ఇప్పుడు మనం యాక్షన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఫినిష్ చేసుకుని మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ కి వచ్చాము. సో ఈ మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ కి వచ్చేసరికి మళ్ళీ సేమ్ థింగ్ అండి. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఇన్ ద ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ లో మనకి రెండు రకాల రియాక్షన్స్ కనిపిస్తాయి. ఒకటి లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ అండ్ దాన్నే ఫోటోకెమికల్ రియాక్షన్స్ అని కూడా మనము అంటున్నాము. ఈ లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ మనకి మెంబ్రెయిన్ ఫేజ్ లో జరుగుతాయి కదా. సో గ్రానా, స్ట్రోమా లామెల్లాలో జరుగుతాయి ఇవి. అలానే డార్క్ రియాక్షన్ అనేది మిస్నోమర్, మనం అది ప్రస్తుతం వాడడం లేదు, కానీ ఇది పాత పద్ధతిలో ఇట్లా ఇచ్చాడు. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్, ఇక్కడ మనకి కార్బన్ ఫిక్సేషన్ జరుగుతుంది, ఇది లిక్విడ్ ఫేజ్ లో జరుగుతుంది. మనం నిన్న ఇది కూడా మాట్లాడుకున్నాము. లిక్విడ్ ఫేజ్ అంటే స్ట్రోమా, ఎంజైమ్స్ ఉంటాయి ఇందులోని. మెంబ్రెయిన్ ఫేజ్ అంటే గ్రానా అండ్ స్ట్రోమా లామెల్లే, ఇవి రెండు కూడా మెంబ్రెయిన్ ఫేజ్ లోకి వస్తాయి, అవునా కాదా? సో ఫోటోసింథసిస్ మనం చూసినప్పుడు దాన్ని రెండు ఫేజెస్ గా విభజిస్తాము. లైట్ రియాక్షన్స్, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ కింద మాట్లాడుకుంటాము. ఇప్పుడు మనం లైట్ రియాక్షన్స్ గురించి చూడాలి. మనం పిగ్మెంట్స్ ఏంటో లిస్ట్ చేసుకున్నాము. ఈ పిగ్మెంట్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా ఆర్గనైజ్ అయి ఉన్నాయి, ఎలా పేర్చబడి ఉన్నాయి, అవి ఏం పనిచేస్తాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ లైట్ రియాక్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు దీనిలో 4 స్టెప్స్ కింద మనం విభజించుకోవచ్చు అండి. ఈ స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద లైట్, అంతే కదా. పిగ్మెంట్స్ వచ్చి ముందు లైట్ ని అబ్జార్బ్ చేస్తాయి, ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ లో అబ్జార్ప్షన్ అయిపోయిన తర్వాత దట్ లీడ్స్ టు స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్. లైట్ అబ్జార్ప్షన్ జరిగిపోయిన తర్వాత ఈవెన్చువల్ గా మనకి ఎండ్ ఎక్కడ వస్తుంది అంటే వాటర్ అనేది స్ప్లిట్ అయిపోతుంది, ప్రోటాను, ఎలక్ట్రాను, ఆక్సిజన్ కింద స్ప్లిట్ అవుతుంది. ఇది రెండో స్టెప్. తర్వాత ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. వాటర్ స్ప్లిట్ అయినప్పుడు న్యాచురల్ గా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, అవునా కాదా? తర్వాత మనకు వచ్చిన ప్రోడక్ట్స్ తో ఏటీపీ, మనకి ఈ వాటర్ స్ప్లిట్టింగ్ అవన్నీ జరిగిన తర్వాత ఏటీపీ, NADPH అనేవి సింథసైజ్ అవుతాయి. ఓకేనా? సో ఈరోజు మనం క్లాసులో ఇవే చూడబోతున్నాము. లైట్ రియాక్షన్స్ ముఖ్యంగా మనం 4 భాగాలుగా 4 స్టేజెస్ లో చదువుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే లైట్ అబ్జార్ప్షన్, సెకండ్ది స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్,
మూడోది ఆక్సిజన్ రిలీజ్, నాలుగోది సింథసిస్ ఆఫ్ ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్. ఓకే, సో ఈ లైట్ అబ్జార్ప్షన్ పిగ్మెంట్స్ ఎట్లా చేస్తాయి అనేది మనకి ఫస్ట్ కాన్సెప్ట్ కాబట్టి మనం దాని గురించి మాట్లాడేసుకుందాము. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఫోటో సిస్టమ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఫోటో సిస్టమ్స్ అంటే యాక్చువల్లీ పిగ్మెంట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, థైలకాయిడ్స్ లో ఉంటాయి అనుకున్నాం కదా. సో ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్ మీద బోల్డ్ అని ప్రోటీన్ కాంప్లెక్సెస్ ఉంటాయి that will actually involve in the process of light reactions అన్నమాట. అంటే ఈ పిగ్మెంట్స్ అనేవి ఎలా పెడితే అలాగా స్కాటర్ అయిపోయి కాకుండా ఒక సిస్టమాటిక్ వేలో ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఓకే, సో దాన్నే మనం లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని అంటున్నాము. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి బిగించేద్దామంటే మొక్క ఉంది, గ్రీన్ ప్లాంట్ ఉంది, గ్రీన్ ప్లాంట్లో లీఫ్ సెల్స్ ఉన్నాయి. ఓకే, మీసోఫిల్ సెల్ ఉంది, ఈ మీసోఫిల్ సెల్లో క్లోరోప్లాస్ట్ ఉన్నాయి. అవునా కదా, మనం చూడండి ఎంత డెప్త్లోకి వెళ్ళిపోతున్నాము. మొక్క తెలుసు, ఆకు తెలుసు, మొక్క నుంచి ఆకులోంచి మీసోఫిల్ లీఫ్లోకి వచ్చాము. మీసోఫిల్ లీఫ్ అంటే మీసోఫిల్ సెల్ అంటే అర్థం ఏంటి, లీఫ్ సెల్ అని అర్థం కదా. సో ఈ సెల్లో మనం నెక్స్ట్ ఇంకా లోపలికి పోయాము, అక్కడ ఏముంది, క్లోరోప్లాస్ట్ ఉంది. క్లోరోప్లాస్ట్ ఉందా, ఈ క్లోరోప్లాస్ట్ లో మనం ఇంకా లోపలికి పోతున్నాము. ఎక్కడికి పోతున్నాము, మెంబ్రెయిన్ ఫేజ్ లోకి పోతున్నాము. మెంబ్రెయిన్ ఫేజ్ లో ఏముందండి, థైలకాయిడ్స్ ఉన్నాయి, ఇలాగా థైలకాయిడ్స్ ఉన్నాయి ఇలా కదా, ఇట్లా. సో మనం ఇప్పుడు ఈ గ్రానాన్ని తీసుకుంటున్నాం. ఫస్ట్ గ్రానా ఇలా ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా. సో ఈ గ్రానాలు ఒక గ్రానాన్ని తీసుకుంటే మనం ఒకటి తీసుకుంటే ఇక్కడ థైలకాయిడ్ ఇలా ఉంటుంది. థైలకాయిడ్ మెంబ్రేనస్ సాక్. ఇది థైలకాయిడ్ అంటే ఏంటిది, మెంబ్రేనస్ సాక్. థైలకాయిడ్ అనేది ఒక మెంబ్రేన్ తో చేసిన సాక్. సాక్ లైక్ స్ట్రక్చర్. సాక్ అంటే ఏంటి అండి, చిన్న ఒక పౌచ్ లాంటిది అనమాట, ఒక చిన్న బ్యాగ్ లాంటిది. ఓకే, బ్యాగ్ లోపల మనకు ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా. ఇప్పుడు మెంబ్రెయిన్ కూడా మనం ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఖాళీ స్పేస్ వచ్చింది. ఈ ఖాళీ ఎంటీ స్పేస్ ని మనం ఏమంటున్నాము, ల్యూమెన్ అంటున్నాము. ల్యూమెన్ అన్న అంటున్నాము. ఇది కాకుండా మనకి ఇదంతా కూడా మెంబ్రెయిన్, ఇదంతా కూడా ఏంటిది, మెంబ్రెయిన్. సో ఈ మెంబ్రెయిన్ మనకి ఎలా ఉంటుందండి, ఈ మెంబ్రెయిన్ అనేది, ఈ మెంబ్రెయిన్ మొత్తం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా, డబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ కదా. ఎనీ మెంబ్రెయిన్ యూ టేక్, whether it is chloroplast membrane or mitochondrial membrane or any membrane you take, ప్రతి మెంబ్రెయిన్ కూడా మనకి ఇలానే ఉంటుంది. ప్రతి మెంబ్రెయిన్ కూడా మనకి ఇలానే ఉంటుంది. ఇదంతా మనం కంప్లీట్ ఫిల్ చేయలేం కాబట్టి మీకు ఇట్లా చూపిస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, వీఆర్ డీప్ డైవింగ్. పిగ్మెంట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, కరెక్ట్గా ఎలా ఆర్గనైజ్ అయ్యి ఉంటాయి, లైట్ని ఎలా అబ్జార్బ్ చేస్తాయి, ఇది మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ కదా. సో ఇక్కడ క్లోరోప్లాస్ట్ లో గ్రానాలో ఒక థైలకాయిడ్ తీసుకున్నాము. ఈ వన్ థైలకాయిడ్ లో మనకి ఒక మెంబ్రెయిన్ ఉంది. ఈ మెంబ్రెయిన్ మీద మనకి, మెంబ్రెయిన్స్ ఆర్ ఆల్వేస్ మేడప్ ఆఫ్ లైపోప్రోటీన్స్ కదా, అండ్ ఫాస్ఫోలిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ కదా. ఇక్కడ మనకి ప్రోటీన్స్ అనేవి ఉంటాయి ఇలాగా, అవునా కదా. సో ఈ ప్రోటీన్స్ మీద ఈ పిగ్మెంట్ మాలిక్యూల్స్ ఉంటాయండి. ఈ ప్రోటీన్స్ మీద ఈ పిగ్మెంట్ మాలిక్యూల్స్ ఇలా ఉంటాయండి. మనం ఇప్పుడు వీటి ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక ప్రోటీన్తో పోల్చుకుంటే పిగ్మెంట్ మాలిక్యూల్ అనేది చాలా చిన్నది. ఓకేనా. సో ఈ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ పిగ్మెంట్ మాలిక్యూల్స్ కూర్చొని ఉన్నాయి. ఎలా కూర్చొని ఉన్నాయి, ర్యాండమ్గా కూర్చొని లేవు, ఒక పద్ధతిగా ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. వాటినే మనం ఫోటో సిస్టమ్స్ అని అంటున్నాము. ఇప్పుడు పోతే ఇప్పుడు ఈ ఫోటో సిస్టమ్స్ అనేవి ఉన్నాయి కదా. ఈ ఫోటో సిస్టంలో మనకి ఏంటేంటి ఉంటాయి, లైట్ హార్వెస్టింగ్. ఈ పిగ్మెంట్స్ అనేవి మనకి ఒక స్పెసిఫిక్ సిస్టమాటిక్గా పిగ్మెంట్ మాలిక్యూల్స్, దే ఆర్ అరేంజ్డ్ సిస్టమాటికలీ ఒక పద్ధతిగా అరేంజ్ అయి ఉన్నాయి. ఆ అరేంజ్మెంట్ని, ఆ మొత్తం సెటప్ని మనం ఏమంటున్నాము, ఫోటో సిస్టమ్స్ అని మనం అంటున్నాము. సో ఈ ఫోటో సిస్టమ్స్లో మొత్తం మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి అంటే యాంటీనా మాలిక్యూల్స్ ఆర్ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్సెస్. యాంటీనా అంటే ఏంటి, ఏదైనా సిగ్నల్ని దేనైనా రిసీవ్ చేసుకుంటే ఎలక్ట్రానిక్స్లో మనం దాన్ని యాంటీనా అంటాం. ఇక్కడ యాంటీనా మాలిక్యూల్ అంటే పిగ్మెంట్ మాలిక్యూలే. ఏంటది, ఆ పిగ్మెంట్ మాలిక్యూల్ మరి దేన్ని రిసీవ్ చేసుకుంటుంది, లైట్ని రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి దానికి యాంటీనా అని ఒక పేరు ఇచ్చామన్నమాట. ఓకేనా. తర్వాత రియాక్షన్ సెంటరు, ఇది కూడా పిగ్మెంట్ మాలిక్యూలే.
ఓకే. ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఇది కూడా ఒక మాలిక్యూలే. ఓకేనా. సో ఈ ఫోటో సిస్టమ్ లో మనకి 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. వాటి గురించి మనం ఒక్కసారి గబగబా చూసిద్దాము. ఈ ఫోటో సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఫోటో సిస్టమ్ లో మనకి మొత్తం 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. రైట్. కాంపోనెంట్ 1 ఏంటండి? యాంటినా మాలిక్యూల్స్. కాంపోనెంట్ 1 ఇస్ యాంటినా మాలిక్యూల్స్. పిగ్మెంట్ మాలిక్యూల్సే. ఓకేనా. నెక్స్ట్ కాంపోనెంట్ 2. కాంపోనెంట్ 2 ఏంటి? రియాక్షన్ సెంటర్ మాలిక్యూల్. కాంపోనెంట్ 2 ఇస్ రియాక్షన్ సెంటర్ మాలిక్యూల్. What is component 3? Primary electron acceptor. What is it? Primary electron acceptor. Primary electron acceptor. Okay na? So ఇవి పిగ్మెంట్ మాలిక్యూల్సే, ఇవి పిగ్మెంట్ మాలిక్యూల్సే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 2 కూడా పిగ్మెంట్ మాలిక్యూల్సే. బోత్ ఆర్ పిగ్మెంట్ మాలిక్యూల్స్. 2 పిగ్మెంట్ మాలిక్యూల్స్ అయినప్పుడు దీనికి 2 పేర్లు ఎందుకు ఇచ్చాము? 2 పిగ్మెంట్ మాలిక్యూల్స్ అయినప్పుడు దీనికి 2 పేర్లు ఎందుకు ఇచ్చాము అంటే అది ఫంక్షన్ చేసే పద్ధతిలో తేడా ఉంది కాబట్టి. మనకి యాంటినా మాలిక్యూల్స్ లో ఏమేమి ఉంటాయో చూద్దాము ఫస్ట్. ఓకే. యాంటినా మాలిక్యూల్స్ లో మనకి క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఓకేనా. రియాక్షన్ సెంటర్ లో మనకి మాత్రం ఓన్లీ క్లోరోఫిల్ ఏ ఉంటుంది. క్లోరోఫిల్ ఏ ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది. రైట్. ఓకే. ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ అన్నది ఫోటో సిస్టమ్ 1 కి 2 కి డిఫరెంట్ గా ఉంటాయి. PS1 కి ఒక ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఉంటుంది, PS2 కి మరొకటి ఉంటుంది. మనకి PS2 కి అయితే ఫియోఫైటిన్ అని చెప్పుకోవచ్చు. ఫియోఫైటిన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. PS1 కి A0, అది కూడా ఒక రకమైన క్లోరోఫిల్ మాలిక్యూల్ లాంటిదే అనుకోండి. ఇవన్నీ కూడా క్లోరోఫిల్ కి ఉన్న మోడిఫికేషన్స్ ఏనండి మొత్తం ఇవన్నీ కూడా. ఓకే. సో మనకి ఇక్కడ ఫోటో సిస్టమ్ ఏదైతే ఉందో ఎనీ ఫోటో సిస్టమ్ విల్ హ్యావ్ 3 కాంపోనెంట్స్: యాంటినా మాలిక్యూల్, రియాక్షన్ సెంటర్ అండ్ ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. ఈ యాంటినా మాలిక్యూల్స్ క్లోరోఫిల్ ఏ, బి, కెరోటినాయిడ్స్ అంటే కెరోటిన్స్, జాంతోఫిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇవి చేసే పని ఏంటి అంటే ఇవి లైట్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఏం చేస్తాయి ఇవి? అబ్జార్బ్ ద లైట్. వెరీ గుడ్. పిగ్మెంట్ అని అందుకే కదా అన్నాం దీన్ని. అబ్జార్బ్ ద లైట్. ఒకసారి లైట్ ని అబ్జార్బ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాయి? ఎగ్జైట్ అవుతాయి. అంటే ఎనర్జీ ఇన్పుట్ వచ్చినప్పుడు న్యాచురల్ గా మనం ఎగ్జైట్ అవుతాం కదండి. సో లైట్ ని అబ్జార్బ్ చేసుకున్న వెంటనే ఎగ్జైటేషన్ అనేది జరుగుతుంది. సో ఒక మాలిక్యూల్ ఎగ్జైటేషన్ అంటే అర్థం ఏంటి? మనం ఎగ్జైట్ అయితే మనం గెంతుతాము, అరుస్తాము, ఇవన్నీ చేస్తాం. మాలిక్యూల్లో ఎగ్జైట్మెంట్ ఏంటండి? ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇన్పుట్ వల్ల అంతా కూడా మనకి ఈ ఆర్బిటాల్స్ తిరుగుతున్న ఎలక్ట్రాన్స్ జంప్ చేస్తాయి. అవునా కాదా? సో అదే జరుగుతుంది ఇక్కడ కూడా. అబ్జార్బ్ ద లైట్, ఎగ్జైటేషన్ జరుగుతుంది. తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసిస్తుంది. పక్క మాలిక్యూల్స్ కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది చేసిస్తుంది. ఓకేనా. సో ఇవి ఇక్కడ చేస్తున్న పని ఏంటి అంటే రిసీవ్ చేసుకుంటున్నాయి లైట్ ని, ఎనర్జీని తీసుకుంటున్నాయి. ఈ ఎనర్జీతో అవేం పని చేయడం లేదు. పని చేయకుండా ఎగ్జైట్ అయ్యి వాటి ఎనర్జీని పక్క మాలిక్యూల్ మీదకి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాయి. దాన్ని రెజొనెన్స్ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే మనం 10 మంది కూర్చొని బాల్ని ఇట్లా పాస్ ఆన్ చేసుకుంటాం కదా, ఆ టైప్లో దీనికి వచ్చిన ఎనర్జీ దీనికి ఇస్తుంది, అటువైపు నుంచి వచ్చిన ఎనర్జీ దీనికి ఇస్తుంది, ఇట్లా అనమాట. ఓకేనా. సో ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తాయి. మరి ఇదేం చేస్తుంది? ఇది కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది ఎనర్జీని. ఓకే. ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఇది ట్రాన్స్ఫర్ చేయడం లేదు. ట్రాన్స్ఫర్ చేయకుండా దానికి ఉన్న ఎనర్జీతోని ఎలక్ట్రాన్ని ఎజెక్ట్ చేస్తుంది.
ఒక ఎలక్ట్రాన్ని ఎజెక్ట్ చేస్తుంది, అంటే హయ్యర్ ఆర్బిటాల్లోకి ఎజెక్ట్ చేసిస్తుంది. ఓకేనా? ఎలక్ట్రాన్ ఈజ్ ఎజెక్టెడ్ టు హయ్యర్ ఆర్బిటాల్. ఎక్కువ దూరం వెళ్ళిపోయింది అనుకోండి, న్యూక్లియస్ నుంచి ఎక్కువ దూరంకి వెళ్ళిపోతే అది తిరిగి వస్తుందా? తిరిగి రాలేదు. ఓకేనా? సో ఇదేం చేస్తుంది, ఈ మాలిక్యూల్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎలక్ట్రాన్ ఎజెక్ట్ చేసింది, ఎనర్జీని యూజ్ చేసుకొని ఎజెక్ట్ అయిన ఎలక్ట్రాన్ని ఇక్కడ ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఏదైతే ఉందో దిస్ విల్ క్యాచ్. ఓకే, ప్రైమరీ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ పని ఏంటంటే ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్ ఈజ్ యాక్సెప్టెడ్. ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇది చేసే ఫంక్షన్ ఇది. అర్థమైందా? ఇది ఇక్కడ తేడా. ఈ మూడు కలిపి మొత్తం సిస్టమ్ని నడుపుతాయండి. ఓకే, మనం ఇప్పుడు ఈ రెండింటి గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుందాం. యాంటీనా మాలిక్యూల్స్, రియాక్షన్ సెంటర్, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని ఎందుకు అంటున్నామో మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పిగ్మెంట్ మాలిక్యూల్స్, యాంటీనా మాలిక్యూల్స్, రియాక్షన్ సెంటర్ ఎలా ఆర్గనైజ్ ఉంటాయంటే ఇప్పుడు ఇది ఫోటో సిస్టమ్ అనుకోండి, రియాక్షన్ సెంటర్ మాలిక్యూల్ అనుకుందాం మనం. ఇది ఒక రియాక్షన్ సెంటర్ మాలిక్యూల్. రియాక్షన్ సెంటర్లో ఏముంటుందండి? క్లోరోఫిల్ ఏ మాత్రమే ఉంటుంది. క్లోరోఫిల్ ఏ మాత్రమే ఉంది. దీని చుట్టూ మనకి రకరకాల క్లోరోఫిల్స్ ఉన్నాయి. చుట్టూ బోల్డ్ అని పిగ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? క్లోరోఫిల్ ఏ ఉంది, క్లోరోఫిల్ బి ఉంది, కెరోటీన్ ఉంది, జాంతోఫిల్ ఉంది. సో ఈ లైట్ గ్రీన్ అన్ని కూడా క్లోరోఫిల్ బి అని అనుకుందాము. ఓకే, డార్క్ గ్రీన్ అన్ని కూడా క్లోరోఫిల్ ఏ అనుకుందాము. ఇంకా మనకి ఆరెంజ్ కలర్ కెరోటినాయిడ్స్ ఉన్నాయి ఇక్కడ, రైట్? ఇంకా మనకి జాంతోఫిల్స్ మిస్సింగ్ కదా. జాంతోఫిల్స్ అంటే ఎల్లో కలర్ వేసుకుందాం. ఇక్కడ జాంతోఫిల్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటిని కలిపి మనము యాంటీనా మాలిక్యూల్స్, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అని అంటున్నాము. ఇవేవైతే ఉందో దీన్ని మనము లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అంటున్నాము. యాంటీనా మాలిక్యూల్ ఆర్ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్, రైట్? ఇది లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్. ఇదేంటండి? రియాక్షన్ సెంటర్. ఇదేంటిది? రియాక్షన్ సెంటర్. దిస్ వన్. రియాక్షన్ సెంటర్. ఇలా ఉంటాయండి, ఒక స్పెసిఫిక్ పద్ధతిలో పేర్చబడి ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకు లైట్ పడుతుంది దీని మీద. లైట్ పడినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము. ఇక్కడ మనకి లైట్ అనేది పడుతుంది. ఓకే, ఇలా లైట్ పడుతున్నప్పుడు ఈ పిగ్మెంట్ మాలిక్యూల్స్ మీద ఇవి అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ప్రీవియస్ స్టెప్ ఏంటి మనం చూసాము, అబ్జార్బ్ ద లైట్ ఎనర్జీ, గెట్ ఎగ్జైటెడ్ అండ్ ట్రాన్స్ఫర్ ద ఎనర్జీ. యాంటీనా మాలిక్యూల్ చేసే పనులు ఈ మూడు. అవి చేస్తున్నాయి లేదో మనం ఇక్కడ చూద్దాం. ఓకే, అబ్జార్ప్షన్ జరిగింది. అబ్జార్ప్షన్ జరిగిన తర్వాత ఎగ్జైట్ అయ్యాయి. ఎగ్జైట్ అయిన తర్వాత వైబ్రేట్ అవుతాయి. ఇట్లాగా వైబ్రేషన్ జరిగిన తర్వాత అవి ఏం చేస్తున్నాయి? చక్కగా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాయి. నాకొద్దు ఈ ఎనర్జీ నువ్వు తీసుకో, నాకొద్దు ఎనర్జీ నువ్వు తీసుకో, ఇట్లా అనమాట. దీన్ని రెజొనెన్స్ ట్రాన్స్ఫర్ అంటారు. దీన్ని ఏమంటారండి? రెజొనెన్స్ ట్రాన్స్ఫర్ అని అంటారు. అర్థమవుతుందా? ఇట్లా క్యాచ్ పట్టినట్టు ఒకదానికొకటి ఇట్లాగా చేసుకుంటాయి అన్నమాట. దీన్ని రెజొనెన్స్ ట్రాన్స్ఫర్ అంటారు. మీకు ఫిజిక్స్లో తెలుస్తుంది కరెక్ట్గా. ఎప్పుడైతే ఇట్లా ట్రాన్స్ఫర్ జరిగిందో అల్టిమేట్గా ఈ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు చాలా వరకు ఎనర్జీ పోకుండా జాగ్రత్తగా చూసుకుంటాయి. పిగ్మెంట్స్ స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా ఎనర్జీ ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొంత ఎనర్జీ లూజ్ అయిపోతూ ఉంటుంది కదా, కానీ ఇక్కడ అలా జరగకుండా మ్యాక్సిమం ఎనర్జీని కన్జర్వ్ చేస్తూ ఇవి ట్రాన్స్ఫర్ చేస్తాయి అనమాట. సో ఇట్లా కన్జర్వ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తూ 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 అల్టిమేట్గా మనకి క్లోరోఫిల్ ఏ దగ్గరికి చేరతాయండి. క్లోరోఫిల్ ఏ దగ్గరికి ఈ ఎనర్జీ అంతా చేరుతుంది అనమాట. ఓకేనా? ఇలా చేరినప్పుడు ఈ క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ ఏం చేస్తుంది? దీని ఫంక్షన్ ఏంటి మనం చూసాం ఇక్కడ. అబ్జార్బ్ ద ఎనర్జీ అండ్ ఎజెక్ట్ ద ఎలక్ట్రాన్. ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని, ఇది మాత్రం రియాక్షన్ సెంటర్ కదా, ఇది ఎగ్జైట్ లాగా ఎలక్ట్రాన్ ఒకటి షార్ట్ కొడుతుంది. ఎక్కడికి? న్యూక్లియస్ నుంచి అవుటర్ ఆర్బిటాల్కి, నాట్ టు ద నియర్ బై ఆర్బిటాల్. అప్పుడు ఏం జరుగుతుంది? మనకి ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేసింది అనమాట.
ఎగ్జైట్ అయింది. ఓకే, ఎగ్జైట్ అవడం వల్ల మనకి ఎలక్ట్రాన్ అనేది బయటకు వస్తుంది. క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ ఏమైంది, ఎగ్జైట్ అయింది. సో ఎగ్జైటెడ్ స్టేట్లో మనం దాన్ని ఏం పెట్టుకుంటామండి, ఒక స్టార్ పెట్టుకుంటాము ఇట్లా. ఎగ్జైట్మెంట్. ఈ ఎగ్జైట్మెంట్లో ఇది ఏం చేసింది, ఎలక్ట్రాన్ని పోగొట్టేసుకుంది. ఇట్ లాస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ ఎలక్ట్రాన్. రైట్, ఎలక్ట్రాన్ పోవడం వల్ల దానికి ఒక ఛార్జ్ వచ్చింది, ఆ బాడీకి ఒక ఛార్జ్ వచ్చింది అనమాట. ఈ ఎలక్ట్రాన్ ఎవరు పట్టుకుంటున్నారు చెప్పండి, క్విక్గా చెప్పాలి. ప్రైమరీ యాక్సెప్టర్ క్యాచ్ పడుతుంది, అందుకే మనం దీన్ని ప్రైమరీ యాక్సెప్టర్ అంటున్నాము. ఓకే, ఈ ప్రైమరీ యాక్సెప్టర్ ఏంటంటే మనకి చూడండి క్రికెట్లో మిడ్ ఆఫ్లో ఇక్కడ పొజిషన్స్లో కరెక్ట్ పొజిషన్లో ఉంటే ఇట్లా చేతిలోకి వచ్చినట్టు క్యాచ్ ఇస్తారు కదా బాల్ని. ఇది కూడా అలానే, ఎలక్ట్రాన్ కూడా అలానే. ఇది పొజిషనల్ లొకేషన్ ఎంత కరెక్ట్గా ఉంటుందంటే ఈ క్లోరోఫిల్ ఏ రిలీజ్ చేస్తున్న ప్రతి ఎలక్ట్రాన్ని అదే పట్టుకుంటూ ఉంటుంది. అర్థమైందా మీకు ఇప్పుడు? సో మనకి ఇక్కడ ఏం జరిగింది, లైట్ వల్ల పిగ్మెంట్స్ ఎగ్జైట్ అయ్యాయి. ఎగ్జైట్ అయిన పిగ్మెంట్స్, ఎక్కువ పిగ్మెంట్స్ లైట్ యాంటినా, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో ఉన్నాయి. ఈ పిగ్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జైట్ అయిన తర్వాత అవన్నీ ఎనర్జీని క్లోరోఫిల్ ఏ రియాక్షన్ సెంటర్లోకి తోసిస్తున్నాయి. క్లోరోఫిల్ ఏ రియాక్షన్ సెంటర్ ఆ ఎనర్జీని తీసుకొని ప్రతి ఫోటాన్ ఆఫ్ ఎనర్జీని తీసుకుంటూ ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ఇట్లా ఫట్ 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 మని షూట్అవుట్ చేసేస్తూ ఉంటుంది బయటికి. ఈ ఎజెక్ట్ అవుతున్న ఎలక్ట్రాన్స్, దీన్నే ఎజెక్షన్ అంటున్నాం. న్యూక్లియస్ ఆర్బిటాల్స్, న్యూక్లియస్ నుంచి దూరంగా ఉన్న హైయర్ లెవెల్ ఆర్బిటాల్కి వెళ్ళిపోతే అది మళ్ళీ తిరిగి రాలేక పక్కకు పడిపోతుంది అనమాట. అక్కడ ఎవరు క్యాచ్ పడుతున్నారు, మనం ప్రైమరీ యాక్సెప్టర్ క్యాచ్ పడుతుంది కదా. సో ఈ మొత్తం సిస్టమ్నే మనము ఫోటో సిస్టమ్ అని అంటున్నామండి. ఈ మొత్తం సిస్టమ్నే మనము ఫోటో సిస్టమ్ అని అంటున్నాము. అయితే మనకి ఇక్కడ రెండు ఫోటో సిస్టమ్స్ ఎందుకున్నాయి, అంటే ఒక ఫోటో సిస్టంలో PS1 అంటున్నాము, ఇంకొక ఫోటో సిస్టమ్ని PS2 అంటున్నాము. PS1 అనే ఫోటో సిస్టంలో ఈ క్లోరోఫిల్ ఏ రియాక్షన్ సెంటర్ మాలిక్యూల్ ఉంది కదా, ఈ రియాక్షన్ సెంటర్ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఇట్స్ రియాక్షన్ సెంటర్ chlorophyll A molecule gets excited at how many nanometers? 700 nanometers. అలానే PS2లో రియాక్షన్ సెంటర్ ఏదైతే ఉందో ఈ రియాక్షన్ సెంటర్ మాత్రం ఎక్కడ ఎగ్జైట్ అవుతుంది? PS2లో ఉన్న రియాక్షన్ సెంటర్ మనకి ఎగ్జైటేషన్ ఎక్కడ జరుగుతుంది? 680 నానోమీటర్స్. ఎగ్జైటెడ్ ఎట్ 680 నానోమీటర్స్. అర్థమైందండి? రెండు ఫోటో సిస్టమ్స్ ఒకలాగే ఉంటాయి. ఏడి ఫోటో సిస్టమ్ యూ విల్ హ్యావ్ ద లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్, ఓకే, రియాక్షన్ సెంటరు మరియు ప్రైమరీ యాక్సెప్టర్. ఈ మూడు కాంపోనెంట్స్ ప్రతి ఫోటో సిస్టమ్కి ఖచ్చితంగా ఉంటాయి. అయితే రియాక్షన్ సెంటరు ఏ వేవ్ లెంత్కి ఎగ్జైట్ అవుతుందో దాన్ని బట్టి ఆ ఫోటో సిస్టమ్కి పేరు మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ PS1ని తీసుకునేటట్టయితే ఇది 700 నానోమీటర్స్ దగ్గర ఎగ్జైట్ అవుతుంది కాబట్టి దాన్ని P700 అని అంటారు. PS2 680 నానోమీటర్స్ దగ్గర ఎగ్జైట్ అవుతుంది కాబట్టి దీన్ని P680 అని అంటారు. ఈ ఫోటో సిస్టమ్ని P680 అంటున్నాము, ఈ ఫోటో సిస్టమ్ని P700 అని అంటున్నాము. అర్థమైంది కదా? క్లియర్? ఎస్, దిస్ ఇస్ ద ఆర్గనైజేషనల్ సెటప్ ఆఫ్ ద ఫోటో సిస్టమ్. లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అన్నా యాంటీనా మాలిక్యూల్స్ అన్నా ఒకటే. ఓకే, రియాక్షన్ సెంటర్, వీటి మధ్య తేడాలు మీకు అర్థమయ్యాయి కదండి? చలో ఇప్పుడు మనం టెక్స్ట్లోకి వెళ్ళిపోదాం ఒకసారి. ఓకే, సో ఒక్కొక్క ఫోటో సిస్టంలో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటే ఆ 3 ఎలా ఒకదాంతో ఒకటి రిలేట్ చేస్తూ వర్క్ చేస్తాయో మనం చూసాము. నెక్స్ట్ ఒకప్పుడు ఫోటో సిస్టమ్ని ఓల్డ్ ఫ్యాషన్ టర్మ్ ఇది, ఇప్పుడు వాడడం లేదు, మనము క్వాంటోజోమ్స్ అని అనేవారు అనమాట. ఒక్క ఫోటో సిస్టంలో మనకి 250 నుంచి 400 పిగ్మెంట్ మాలిక్యూల్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది థైలకాయిడ్ ఇచ్చారు. ల్యూమెన్ అంటే ఎంటీ స్పేస్ అని మీకు ఇందాకే చెప్పాను. సో ఈ ఫోటో సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఆర్గనైజ్ అయి ఉన్నాయి, ఇందులో ఈ మాత్రం నంబర్ ఆఫ్ పిగ్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, రైట్, ఇది చూసారు కదా, ఇది మన టెక్స్ట్ బుక్ ఇమేజ్. ఇది ఇక్కడ అన్ని కూడా లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇవన్నీ అబ్జార్బ్ చేసుకుంటున్నాయి, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాయి. మొత్తానికి అల్టిమేట్గా రియాక్షన్ సెంటర్ మాలిక్యూల్లోకి తోస్తున్నాయి ఎనర్జీని. రియాక్షన్ సెంటర్ ఎగ్జైట్ అయింది, ఎనర్జీ ఎలక్ట్రాన్ని ఇట్లా ఇచ్చేసింది. ప్రైమరీ యాక్సెప్టర్ ఏం చేసింది? చక్కగా
క్యాచ్ పట్టింది. అంతేనా? అక్కడితో స్టోరీ ఆగిపోలేదు, ఇంకా చాలా స్టోరీ ఉంది. ఓకే, మనం ముందుకు పోతున్నాం. యా, రియాక్షన్ సెంటర్ బేసిస్ చేసుకొని ఫోటో సిస్టమ్స్ ఎన్ని రకాలు? ఇది ఒక క్వశ్చన్. 2 రకాలు. ఫోటో సిస్టమ్ 1ని P700 అంటున్నాము, ఫోటో సిస్టమ్ 2ని P680 అంటున్నాము. ఎందుకని? ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ 680. ఓకే, ఇక్కడ ఇంకొక చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ PS1 PS2 ఎప్పుడు 2 కలిసి పనిచేస్తాయా, లేకపోతే ఒకటేమో కొంచెంసేపు పనిచేసి నువ్వు రెస్ట్ తీసుకుని నేను చేస్తాను అలా అంటదా? అది ఒక డౌట్ ఉంటుంది మనకి కదా. PS1 PS2 ఎట్లా పనిచేస్తాయి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనకి లైట్ ఎప్పుడు ఒకలాగే ఉండదు కదండి. ఉదయం అంతా ఒకలా ఉంటుంది, మధ్యాహ్నం తీవ్రత ఒకలా ఉంటుంది, సాయంత్రం ఎండ ఒకలా ఉంటుంది, చీకటి పడుతున్నప్పుడు ఇంకొకలా ఉంటుంది. కానీ ఈ ప్లాంట్లో ఉన్న పిగ్మెంట్స్ డిజైన్ నేచర్ ఎట్లా చేసిందంటే, సన్ రేస్ ఫస్ట్ రేస్ వస్తాయి కదా, ఆరెంజ్ కలర్ రెడ్డిష్ లైట్ వస్తుంది. ఆరెంజ్ కలర్ రేస్ వచ్చినప్పుడు మనకి కెరోటినాయిడ్స్ అబ్జార్బ్ చేస్తాయి. హై లైట్ ఉన్నప్పుడు మనకి బ్లూను రెడ్ దగ్గర వేవ్ లెంత్ దగ్గర క్లోరోఫిల్స్ అబ్జార్బ్ చేస్తాయి. మళ్ళీ సాయంత్రం లైట్ తగ్గిపోతున్నప్పుడు మళ్ళీ కెరోటినాయిడ్స్ శాంతోఫిల్స్ లో లైట్ ఇంటెన్సిటీస్ని అవి క్యాప్చర్ చేస్తాయి. చూడండి ఎంత బాగుందో. అంటే సన్ రేస్ ఫస్ట్ వచ్చినప్పటి నుంచి లాస్ట్ సన్ రే వరకు ఏదో ఒక పిగ్మెంట్ అంతో ఇంతో అబ్జార్ప్షన్ చేస్తూనే ఉంటుంది, ఫోటోసిన్సిస్ జరుగుతూనే ఉంటుంది అనమాట. చూసారా ద బ్యూటీ ఆఫ్ నేచర్ ఎంత బాగుందో. అయితే ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని క్యాప్చర్ చేయాలి. ఏంటి అంటే, ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఈస్ బిలో 680 నానోమీటర్స్. 680 నానోమీటర్స్ కన్నా తక్కువ వేవ్ లెంత్ ఉన్న టైంలో, 680 నానోమీటర్స్ కన్నా తక్కువ వేవ్ లెంత్ ఉన్న టైంలో 2 ఫోటో సిస్టమ్స్ యాక్టివ్గా ఉంటాయి. బోత్ ఫోటో సిస్టమ్స్ ఆర్ ఫంక్షనల్ అట్ ద వేవ్ లెంత్ 680 అండ్ బిలో. అది కాకుండా 680 కన్నా పైకి వెళ్ళిపోతే, అంటే చివరికి విబ్జ్యూర్ ఆర్ రెడ్కి వెళ్ళిపోతే, అప్పుడు మాత్రం ఓన్లీ PS1 విల్ బి ఫంక్షనల్. ఓకే, లైట్ ఎప్పుడైతే 680 అండ్ అబవ్ వెళ్ళిపోయిందో అప్పుడు ఏం ఫంక్షన్ చేస్తుంది? ఓన్లీ PS1 ఫంక్షన్ చేస్తుంది. PS2 అప్పుడు టైంలో పని చేయదు. ఇట్ కెనాట్ వర్క్ అండర్ దట్ లైట్ ఇంటెన్సిటీ. రైట్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఈ ఫోటో సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి 1, 2 అని ఎందుకు పేరు పెట్టారు అంటే సీక్వెన్స్ ఆఫ్ డిస్కవరీ. మనం ఇప్పుడు చూడబోయే నెక్స్ట్ టాపిక్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే, ఆ థైలకాయిడ్ మెంబ్రెయిన్లో PS2 ఫస్ట్ యాక్టివ్గా ఫంక్షన్ చేస్తుంటుంది, దాని తర్వాత PS1 వస్తుంది. ఓకే, ప్లేస్మెంట్ వైజ్ PS2 తర్వాత PS1 ఉంది. ఫంక్షన్ వైజ్ కూడా ఫస్ట్ ఇది మొదలు పెడుతుంది పని, తర్వాత ఇది క్యారీ ఆన్ చేస్తుంది. కానీ దీన్ని PS1 అన్నారు, దీన్ని PS2 అని ఎందుకు అన్నారు? ఫంక్షనింగ్ వైజ్ కాదండి, డిస్కవరీ వైజ్. ఓకే, ఫస్ట్ మనం దీన్ని డిస్కవర్ చేసాం. దిస్ వాజ్ ద ఫస్ట్ డిస్కవర్డ్ ఫోటో సిస్టమ్. దిస్ వాజ్ ద ఫస్ట్ డిస్కవర్డ్ ఫోటో సిస్టమ్, అందుకని దీన్ని PS1 అనేసాము. దిస్ వాజ్ ద లేటర్ డిస్కవర్డ్ PS2, అందుకే దీన్ని PS2 అని పేరు పెట్టారు. Their naming is dependent on the sequence of their discovery, but not in the sequence of their functioning. గుర్తుపెట్టుకోండి ఈ విషయం, ఇవి విషయాలు. సో PS1 కి రియాక్షన్ సెంటర్ 700, so it is called as P700. PS2 reaction center 680, so it is called as P680. When the light intensity is 680 and below 680, both the photosystem 1 and 2 will be functional. కానీ లైట్ 680 అండ్ అబవ్ ఉన్నప్పుడు మాత్రం PS1 మాత్రమే ఫంక్షన్ చేస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు మనం ఈ PS1 PS2 అసలు ఎవరండి కనిపెట్టారు, ఎలా తెలుసుకున్నారు? అసలు ఈ 2 ఫోటో సిస్టమ్స్ ఉన్నాయా అన్న క్వశ్చన్కి ఒక ఆన్సర్ కావాలి మనకి కదా. సో దాని గురించి మనం ఒక 2 ముక్కల్లో చూసిద్దాం. దానికి వెళ్ళే ముందు ఒక చిన్న క్వాంటిఫికేషన్ చూద్దాం. మనకి ఎంసెట్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఈ క్వశ్చన్స్, సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. క్వాంటమ్ ఈల్డ్ అంటే అర్థం ఏంటి అంటే, ఫోటాన్స్ ఉన్నాయి కదా, దాన్ని ఒక ఇంత ఫోటాన్స్ కలిపి ఒక క్వాంటా అంటారు. మీరు ఫిజిక్స్ చదువుతున్నారు కాబట్టి మీకు ఇంకా బాగా తెలియాలి. ఓకేనా? సో ద నంబర్ ఆఫ్ లైట్ క్వాంటా ఆర్ ద నంబర్ ఆఫ్ ఫోటాన్స్ రిక్వైర్డ్ ఫర్ రివల్యూషన్ ఆఫ్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్. ఇంత పెద్ద సెంటెన్స్ చదివే బదులు సింపుల్ గా రాసుకుందామా మనము. నంబర్ ఆఫ్ ఫోటాన్స్ అంటే యూనిట్స్ ఆఫ్ లైట్ రిక్వైర్డ్ ఫర్ రిలీజ్ ఆఫ్ per molecule of oxygen evolved. దీన్ని ఏమంటారు? క్వాంటమ్ రిక్వైర్మెంట్ అంటారు. అంటే ఒక మొక్క
ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ రిలీజ్ చేయాలంటే ఎన్ని ఫోటాన్స్ అవసరం దానికి అనేది లెక్క కట్టారు. ఓకే, ఆ లెక్క కడితే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే 8 ఫోటాన్స్ తీసుకుంటే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ వస్తుంది. 8 ఫోటాన్స్ తీసుకుంటే కానీ దానికి ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ రాదు. ఓకేనా, దాన్నే క్వాంటమ్ ఈల్డ్ అని అంటున్నాము. 8 ఫోటాన్స్ ఆర్ రిక్వైర్డ్. 8 ఫోటాన్స్ ఆర్ రిక్వైర్డ్. ఇక్కడ రాద్దాము. ఒక మొక్క 8 ఫోటాన్స్ని అబ్జార్బ్ చేసుకుంటే మనకి ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ని ఇస్తుంది. దీన్నే క్వాంటమ్ రిక్వైర్మెంట్ అంటున్నారు, క్యూఆర్ అని మనం అనొచ్చు. ఇంకొకటి ఏంటి, క్వాంటమ్ ఈల్డ్. ఒక ఫోటాన్కి ఎంత ఆక్సిజన్ వస్తుంది, ఇదేదో యూనిటరీ మెథడ్లో మనం చిన్నప్పుడు చేసిన సమ్లా ఉంది. ఓకే, 1 ఫోటాన్కి ఎంత ఆక్సిజన్ వస్తుంది అనే దాన్ని మనం తెలుసుకోవాలి అంటే అది క్వాంటమ్ ఈల్డ్ అవుతుంది. ఓకే, అప్పుడు మనకి 1/8 వేసుకుంటాం అనమాట. 1/8 ఎంత అవుతుందండి? సో వి విల్ పుట్ ఇట్ as 1 ఆక్సిజన్ మాలిక్యూల్. 8 ఫోటాన్స్కి ఒక ఆక్సిజన్ కదా, అలాంటప్పుడు ఒక ఫోటాన్కి ఎంత ఆక్సిజన్ వస్తుంది? నంబర్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ ఇవాల్వ్డ్ ఫర్ 1 క్వాంటమ్ ఆఫ్ లైట్ విల్ బి ఏదో వస్తుంది మనకి డెసిమల్లో 0.125 అంటున్నాము, లేదా అంటే 12.5% అంటున్నాము. 12.5% అని అంటున్నాము. ఈ వాల్యూస్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకొని చిన్న చిన్న న్యూమెరికల్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ మనము రెడ్ డ్రాప్ ఎఫెక్ట్, రెడ్ డ్రాప్ ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్, ఈ రెండు చూసిద్దాం. వీటి పేర్లోనే ఉంది కదండి, రెడ్ డ్రాప్ అంటున్నారు. ఓకే, ఇద్దరు సైంటిస్ట్స్, వాళ్ళ పేర్లు ఏంటి? ఎమర్సన్, ఆర్నాల్డ్. వీళ్ళు ఏం చేశారంటే మొక్కకి మోనోక్రోమాటిక్ లైట్ని సప్లై చేశారు. మోనోక్రోమాటిక్ లైట్ అంటే మీకు తెలుసు కదా, సింగిల్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. దే సప్లైడ్ మోనోక్రోమాటిక్ లైట్ టు అ ప్లాంట్. మోనోక్రోమాటిక్ లైట్ ఏంటి? మోనోక్రోమాటిక్ లైట్ చేసిన తర్వాత ఒక ఇండివిజువల్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ని పంపించిన తర్వాత దానిలో రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ని మెజర్ చేశారు, స్టడీ చేశారు. రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ని మెజర్ చేశారు. ఇలా మెజర్ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని 2 విషయాలు తెలిసాయి. మనం ఇక్కడ చిన్న సింపుల్ గ్రాఫ్ వేసుకుంటే ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. చూడండి, ఈ గ్రాఫ్లో మీకేం కనిపిస్తుంది? ఫస్ట్ వాళ్ళు 700 నానోమీటర్స్ వాడారండి. 700 నానోమీటర్స్ లైట్ వాడారు. వాడితే వాళ్ళకి రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ ఏమాత్రం వచ్చింది అనుకుందాము, కొద్దిగానే వచ్చింది, ఎక్కువ రాలా. ఓకే, ఇంత వచ్చింది అనుకుందాం, ఇంత వచ్చింది. ఓకే, యా. తర్వాత ఇంకొక సింగిల్ వేవ్ లెంత్ లైట్, ఈసారి ఎంత ఇచ్చారు? ఈసారి 680 నానోమీటర్స్ ఇచ్చారు. 680 నానోమీటర్స్ ఇచ్చినప్పుడు ఈసారి ఎంత వచ్చింది? కొంచెం ఎక్కువ వచ్చిందండి. ఫోటోసింథసిస్ రేట్ని కదా వీళ్ళు మెజర్ చేస్తున్నారు. రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈసారి కొంచెం బాగానే వచ్చింది ఇది మాత్రం. నెక్స్ట్ ఏం చేశారు వాళ్ళ ఎక్స్పెరిమెంట్లో? మిక్స్డ్ ఇచ్చారు. 680 నానోమీటర్స్, 700 నానోమీటర్స్ రెండు కలిపి 2 డిఫరెంట్ వేవ్ లెంత్స్ని కలిపి వాళ్ళు ఇచ్చారనమాట. అప్పుడు ఏం జరిగింది? ఫోటోసింథసిస్ రేట్ తరిగిందా పెరిగిందా? ఇది రెడ్ డ్రాప్ ఎఫెక్ట్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఏం జరిగిందంటారు? ఇప్పుడు చూసినట్టయితే మనకి ఫోటోసింథసిస్ పెరిగిందండి, పెరిగింది. గాట్ ఇట్? మీకు అర్థమైందా రెడ్ డ్రాప్ ఎఫెక్ట్ అని ఎందుకు అంటున్నాము? రెడ్ డ్రాప్ ఎఫెక్ట్ అని ఎందుకు అంటున్నామో అర్థమైందా? 700 నానోమీటర్స్ దగ్గర ఏమైంది? రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ తరిగిందా పెరిగిందా? చెప్పాలి. రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అట్ రెడ్ లైట్ డ్రాప్ కదా పోల్చుకుంటే. రెడ్ దగ్గర రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ చాలా డ్రాస్టిక్గా డ్రాప్ అయిపోయింది. దీన్నే రెడ్ డ్రాప్ ఎఫెక్ట్ అంటున్నాము. అంతే. ఈ సైంటిస్ట్ చేసిన దీనిలో ఇండివిజువల్ వేవ్ లెన్స్ 700 ఇచ్చినప్పుడు చాలా తక్కువ ఉంది, డ్రాప్ అయింది. 680 ఇచ్చినప్పుడు కొంచెం బెటర్గా ఉంది. అట్లా కాకుండా మిక్స్డ్ వేవ్ లెంత్ ఇచ్చినప్పుడు ఏమైంది? రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ కాస్త బూస్ట్ అయింది, పెరిగింది.
అవునా, ఇక్కడ పెరిగిందనమాట ఇట్లా. సో ఈ తరిగిన దాన్ని మనం రెడ్ డ్రాప్ ఎఫెక్ట్ అంటున్నాము. చక్కగా సరిపోయింది కదా పేరుకు తగినట్టు. ఈ పెరిగింది ఉంది కదా, దీన్ని ఎమర్సన్స్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ అంటున్నాము. ఎమర్సన్స్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్. వీటి గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాము? ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని ఫోటో సిస్టమ్స్తో లింక్ చేసుకోండి. ఒక ఫోటో సిస్టమ్ 680 దగ్గర బాగా పనిచేస్తుంది, ఇంకొక ఫోటో సిస్టమ్ 700 దగ్గర బాగా పనిచేస్తుంది కదా. సో 2 ఫోటో సిస్టమ్స్ ఉన్నాయి అన్న విషయాన్ని ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకోగలిగాం. 2 ఫోటో సిస్టమ్స్ ఉన్నాయి. ఒకే ఫోటో సిస్టమ్ ఉంటే ఒక వేవ్ లెంత్ దగ్గర మొత్తం చూపిస్తుంది, అయిపోయింది. కానీ ఇక్కడ 2 డిఫరెంట్ వేవ్ లెంత్స్ దగ్గర 2 డిఫరెంట్ రెస్పాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి దాని అర్థం ఏంటి? మనకి ఇక్కడ దేర్ ఆర్ 2 ఫోటో సిస్టమ్స్ అని వీళ్ళు చెప్పారు. They discovered that we have 2 different photo systems, right? 2 different photo systems అనేవి ఉన్నాయి అని మనకి ఎమర్సన్ అండ్ ఆర్నాల్డ్ చెప్పారు. ఒట్టి రెడ్ లైట్ ఇచ్చినప్పుడు ఫోటోసింథసిస్ రేట్ పడిపోతుంది, దాన్ని రెడ్ డ్రాప్ ఎఫెక్ట్ అంటారు. ఇది ఫస్ట్. ఇది మిక్స్చర్ ఆఫ్ వేవ్ లెన్స్ 680, 700 2 వేవ్ లెన్స్ ఇచ్చినప్పుడు రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇండివిజువల్గా కన్నా మిక్స్డ్లో పెరుగుతుంది అని కనిపెట్టారు. దీన్నే ఎమర్సన్స్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ అంటున్నాము. ఈ 2 ఎక్స్పెరిమెంట్స్ వల్ల మనకి చెప్పింది ఏంటంటే ప్లాంట్లో ఒక ఫోటో సిస్టమ్ లేదు, 2 డిఫరెంట్ ఫోటో సిస్టమ్స్ ఉన్నాయి అనే విషయాన్ని వీళ్ళు ఎక్స్పెరిమెంట్ ద్వారా డిస్కవర్ చేసి మనకి చెప్పారు. వాళ్ళు చెప్పినవన్నీ మనకి టెక్స్ట్ బుక్లో ఉంటే మనం వాటిని చదివి అర్థం చేసుకోవడానికి తిప్పలు పడుతున్నాం. అలా అనొచ్చా లేదా? చెప్పండి, తిప్పలు పడుతున్నామా, మంచిగా ఉందా, అర్థం చేసుకునేలా ఉందా? ఓకే, ఇవేనండి ఇక్కడ రాసుకుంటూ వచ్చాము మనము. ఓకే, సో మీరు నోట్స్లో చదివినా కూడా మీకు టకటక అర్థమైపోతుంది ఇది. నెక్స్ట్ చూసినట్టయితే ఈ రెడ్ డ్రాప్ వాళ్ళు ఎమర్సన్ కన్క్లూజన్ ఏంటి అంటే 2 types of photo systems PS1 and PS2 exist in a photosynthetic plant. 2 రకాలు ఉన్నాయి PS1 and PS2. They exist in photosynthetic units. They operate simultaneously. ఇంకొక విషయం ఏంటంటే 2 ఫోటో సిస్టమ్స్ ఉన్నాయి అని చెప్పడమే కాకుండా 2 కలిసి పనిచేస్తున్నాయి సైమల్టేనియస్లీ అని చెప్పారు. ఓకే, ఒకదాని యాక్టివేషన్కి 700 నానోమీటర్స్ కావాలి, ఇంకొక దానికి 680 నానోమీటర్స్ కావాలి. ఈ విషయాలన్నీ మనకి వీళ్ళు చక్కగా చెప్పారండి. ఓకే, చలియే ఇప్పుడు మనము లైట్ అబ్జర్వ్ చేసుకుంది, ఎగ్జైట్ అయ్యింది, ఎలక్ట్రాన్ని ఎజెక్ట్ చేసింది, తర్వాత ఏం జరుగుతుంది అది చూడబోతున్నాం ఇప్పుడు. తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ జరుగుతుంది, ఏటీపీ అనేది సింథసైజ్ అవుతుంది. ఎలాగో చూద్దాము. దానికన్నా ముందు మనము ఒక డెఫినేషన్ చూడాలి. ఆ డెఫినేషన్ ఏంటి అంటే మీరు ఇక్కడ చూడండి, ఫోటోఫాస్ఫోరైలేషన్. సో వాట్ డూ యూ మీన్ బై దిస్ ఫోటోఫాస్ఫోరైలేషన్? వాట్ డూ యూ మీన్ బై దిస్ ఫోటోఫాస్ఫోరైలేషన్? ఏమైనా ఈ పేరులోంచి మీరు ఏమైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారా? ఫోటో అంటే ఏంటండి? ఫోటో అంటే లైట్ కదా. ఫోటో అంటే ఏంటి? లైట్, అవునా కాదా? ఫాస్ఫోరైలేషన్ అంటే సింథసిస్ ఆఫ్ ఫాస్ఫేట్ రిచ్ కంపౌండ్. నేను ఇక్కడ రాస్తున్నాను. ఫాస్ఫోరైలేషన్ అంటే సింథసిస్ అంటే తయారు చేయడం ఆఫ్ ఫాస్ఫేట్ రిచ్ కంపౌండ్. ఏంటది ఫాస్ఫేట్ రిచ్ కాంపౌండ్? మన ఎనర్జీ సోర్స్ ఎవరు? ఏటీపీ కదా. ఏటీపీ అనా? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎలా ఉంటుంది ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్? ఇట్ ఈస్ అ న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్. అవునా, గుర్తుందా మీకు? బయోమాలిక్యూల్స్లో ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ గురించి మనం ఏం చదువుకున్నామో. ఇక్కడ మనకి ఎడినైన్ మాలిక్యూల్ ఉంటుంది, అవునా? ఎడినైన్ రెసిడ్యూ ఉంది ఇక్కడ, నైట్రోజనస్ బేస్. ఇది పెంటోస్ షుగర్, అది రైబోస్ షుగర్ ఇది, రైట్. ఇక్కడ 5' కార్బన్లో మనకి 3 ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ 5' కార్బన్లో మనకి ఏముంటాయి? 3 ఫాస్ఫేట్ గ్రూప్స్ ఉంటాయి, అవునా? పి, పి అండ్ పి. సో ఇలాంటి ఒక మాలిక్యూల్ని మనం ఏమంటున్నాము? ఇలాంటి ఒక మాలిక్యూల్ని మనము ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటున్నాము. ఎనర్జీ రిచ్ కాంపౌండ్, ఎనర్జీ రిచ్ కాంపౌండ్. మన బాడీలో మొత్తం మెటబాలిజం అంతా కూడా ఏటీపీతోనే అవుతుంది.
మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా ఏటీపీ కింద కన్వర్ట్ అయ్యి ఆ ఏటీపీ పనిచేస్తుంటేనే మన మైటోకాండ్రియా సప్లై చేస్తుంటేనే మనం మాట్లాడగలుగుతున్నాము, రాయగలుగుతున్నాము. ఇప్పుడు నేను మీతో క్లాస్ చెప్పగలుగుతున్నాను కదా. సో మనకి ఇక్కడ ఏటీపీ అనేది ఎలా ఫామ్ అవుతుంది? క్లోరోప్లాస్ట్ లో ఏటీపీ అనేది లైట్ నుంచి వచ్చిన ఎనర్జీ వల్ల ఫామ్ అవుతుంది. ఈ ఫాస్ఫేట్ రిచ్ బాండ్స్ ఉన్నాయి కదండి, ఎస్టర్ బాండ్స్. ఈ ఎస్టర్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫాస్ఫేట్ రిచ్ ఎస్టర్ బాండ్స్ కి చాలా ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీ మనం లైట్ నుంచి తీసుకునే ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనము ఈ ఫాస్ఫేట్ రిచ్ బాండ్స్ లో స్టోర్ చేసుకుంటున్నాము. దట్ ఈస్ హౌ వీఆర్ ఫార్మింగ్ ఏటీపీ. సో ఏటీపీ ఎప్పుడైతే లైట్ నుంచి వచ్చిన ఎనర్జీతో ఫామ్ చేసుకుంటున్నామో అలాంటి ఒక ఏటీపీ సింథసిస్ ని మనము ఫోటోఫాస్ఫోరిలేషన్ అని అంటున్నాము. వెన్ యు ఆర్ మేకింగ్ ఏటీపీ యూజింగ్ ద ఎనర్జీ ఆఫ్ లైట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫోటోఫాస్ఫోరైలేషన్. ఫోటోఫాస్ఫోరైలేషన్ అర్థమైందా? ఇదే ఫోటోఫాస్ఫోరిలేషన్. అల్టిమేట్ గోల్ ఏంటండి? అబ్జార్ప్షన్ కాదు, ఎగ్జైటేషన్ కాదు, ఎజెక్షన్ ఆఫ్ మాలిక్యూల్ కాదు, ఇవన్నీ కాదు. మన గోల్ ఏటీపీ సింథసైజ్ చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ వాట్ మ్యాటర్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ఫోటోఫాస్ఫోరిలేషన్ అనేది రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్, సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్ అనేవి రెండు పద్ధతుల్లో మనకి ఏటీపీ సింథసిస్ జరుగుతుంది మొక్కలోని. ఓకేనా, అర్థమైంది కదా? ఫోటోఫాస్ఫోరిలేషన్ డెఫినేషన్ అర్థమైంది. ఇది మనకి మొక్కలో రెండు విధాలుగా జరుగుతుంది. నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్, సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అనే పద్ధతుల్లో జరుగుతుంది. వీటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. క్లియర్? అర్థమవుతుంది కదా? చలో ఫస్ట్ సైక్లిక్ చెప్తాను, ఎందుకంటే ఇది సింపుల్ గా ఉంటుంది. సైక్లిక్ అంటే అర్థం ఏంటంటే, సైక్లిక్ నాన్ సైక్లిక్ ఏంటి అని అనుకుంటున్నారేమో మీరు. సైక్లిక్ అంటే ఎలక్ట్రాన్ సైకిల్ లాగా ముందుకి వెనక్కి అట్లా తిరుగుతూ ఉంటే దానివల్ల ఫామ్ అయిన ఏటీపీ సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్. నాన్ సైక్లిక్ అంటే ఎలక్ట్రాన్ ఒక దగ్గర మొదలవుతుంది, దాని జర్నీ ఇంకొక దగ్గర ఎండ్ అవుతుంది, అక్కడ కూడా ఏటీపీ సింథసైజ్ అవుతుంది. దాన్ని మనం నాన్ సైక్లిక్ ఏటీపీ, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అని అంటున్నాం అనమాట. ఓకే, చూసిద్దాం మనం ఇప్పుడు. సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్. ఇప్పుడు మీరు మళ్ళీ జాగ్రత్తగా వినాలి. మనము థైలకాయిడ్ దగ్గర ఉన్నాం కదా, థైలకాయిడ్. ఇప్పుడు మనం ఒక చిన్న బిట్ ఆఫ్ థైలకాయిడ్ ని హైలైట్ చేసుకుంటున్నాం, పెద్దగా సాగొట్టి దాన్ని మనం చూడబోతున్నాము. ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని మనము పెద్దగా చేసుకొని చూడబోతున్నాము. కంట్రాస్ట్ తీసుకుందాం. దిస్ పార్ట్ ని మనం తీసుకొని ఈ పార్ట్ ని మనము హైలైట్ చేద్దాము. మీకు ఎప్పుడు కూడా ప్రతి మెంబ్రేను స్టార్ట్స్ విత్ ఈజ్ ఆల్ మేడప్ ఆఫ్ లిపిడ్ బైలేయర్. ఈ విషయం మీరు దృష్టిలో పెట్టుకోండి, బుర్రలో పెట్టుకోండి ఎప్పుడు. ఇది ఒక మెంబ్రేను, ఇది ఒకటి, రైట్? యా, ఇందులో మనకి ఏమున్నాయండి? లిపిడ్ బైలేయర్ కదా, ఇలా వేసుకుందాం. స్టార్ట్, రైట్? ఇది కూడా లిపిడ్ బైలేయర్. ఈ బిట్ ని మనం ఇక్కడ ఎన్లార్జ్ చేసి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ లో మన దగ్గర ఫోటో సిస్టమ్ 1 ఒకటే పనిచేస్తుంది. ఇక్కడ మనకున్నది ఏంటి? ఫోటో సిస్టమ్ 1, PS1. ఇప్పుడు మీరు చెప్పండి, PS1 లో మనకి ఏ వేవ్ లెంత్ దగ్గర పనిచేస్తుంది? PS1 అనేది 700 నానోమీటర్స్ కదా. చలో, సో ఇక్కడ PS1 ఉందండి. PS1 ఇక్కడ ఉంది. ఓకే, రైట్. P700 అని వేస్తున్నాను. ఇప్పుడు దీని మీద లైట్ పడింది, చక్కగా మనకి దీని మీద లైట్ అనేది పడింది. ఇది ఏ వేవ్ లెంత్ లో పనిచేస్తుందండి? 700 నానోమీటర్స్ దగ్గర చేస్తుంది, 680 దగ్గర చేస్తుంది, అన్ని వేవ్ లెంత్లని పనిచేస్తుంది. ఈ లైట్ అనేది దీని మీద పడుతుంది. పడిన తర్వాత ఏం జరుగుతుంది? ఫోటో సిస్టంలో ఏం జరుగుతుంది? మనం ఏం మాట్లాడుకున్నాము? యాంటెన్నా మాలిక్యూల్స్ అన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి, ఎగ్జైట్ అవుతాయి, అన్ని కలిసి రియాక్షన్ సెంటర్ మీదకి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసిస్తాయి కదా. సో ఇక్కడ కూడా రియాక్షన్ సెంటర్ మీద ఎనర్జీ అంతా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మనకి ఏం జరిగింది? చక్కగా ఇది ఎలక్ట్రాన్ని ఎజెక్ట్ చేసింది, ఎగ్జైట్ అయిపోయింది. ఇలాగా ఎగ్జైటెడ్ స్టేట్లో ఇది ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ని ఇజెక్ట్ చేస్తుంది కదా.
ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నది P700 ఎగ్జైట్ అయింది. ఎగ్జైటెడ్ స్టేట్లో ఇది ఎలక్ట్రాన్ని ఎజెక్ట్ చేస్తుంది కదా. ఎజెక్ట్ అయిందా ఎలక్ట్రాన్? వేసుకుందామా ఎలక్ట్రాన్ ఇక్కడ? చలో, ఎలక్ట్రాన్ని ఎజెక్ట్ చేసింది. రైట్. ఈ ఎలక్ట్రాన్ని ఎవరో ఒకరు పట్టుకోవాలి కదా. ప్రైమరీ యాక్సెప్టర్ ఎవరో ఒకరు ఉంటారో ఆ ప్రైమరీ యాక్సెప్టర్ పట్టుకుంటుంది. సో ఇక్కడ ఈ ప్రైమరీ ఎలక్ట్రాన్, ఈ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఏం చేసింది? నెక్స్ట్ ఇంకొక దానికి ట్రాన్స్ఫర్ చేసింది. ఎవరికి ట్రాన్స్ఫర్ చేసిందో చూద్దాం. ఎలక్ట్రాన్ని రెడ్గా వేసుకుందాం ఇట్లాగా. FNR అనే ఒక దానికి ఇది ట్రాన్స్ఫర్ అయింది. FNR అనే దానికి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు FNR నుంచి నెక్స్ట్ ఎవరికి వెళ్ళింది? FD. ఓకే, సారీ ఒక నిమిషం. FDకి వస్తుంది. ఈ FD నుంచి ఇది అల్టిమేట్గా మనకి ఎక్కడికి వచ్చేస్తుంది అంటే ప్లాస్టోక్వినాన్ అనే దానికి వచ్చేస్తుంది. FRS, FD, FNRకి వెళ్ళాలి. ఇక్కడ FNR అనేది లేదు కాబట్టి FD నుంచి ఇది ఎక్కడికి వచ్చేస్తుంది? ఇది ప్లాస్టోక్వినాన్ అనే దగ్గరికి వచ్చేస్తుంది. PQ. ఓకేనా? సో PQకి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ PQకి ట్రాన్స్ఫర్ అయిపోయిందో, ఓకే, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయిందో, ఈ PQ ఏంటంటే ఇక్కడ నుంచి స్ట్రోమా నుంచి ప్రోటాన్ని తీసుకుంటుంది అనమాట. స్ట్రోమా నుంచి ఇది ప్రోటాన్ని తీసుకుంటుంది. మెంబ్రెయిన్కి బయట ఏముందండి? లిక్విడ్ ఫేజ్ ఉంది, స్ట్రోమా ఉంది. ఇది మెంబ్రెయిన్లో ఒక బిట్ తీసుకున్నాం. మెంబ్రెయిన్ కింద ఇక్కడ ఏముంది? ల్యూమెన్ ఉంది, ల్యూమెన్. సో ఇక్కడ కూడా ఎంటీ స్పేస్ ల్యూమెనే ఉంది, LUMEN, ల్యూమెనే ఉంది ఇక్కడ కూడా. ఓకేనా? సో ఈ మెంబ్రెయిన్కి అవతల స్ట్రోమా ఉంది, లోపల మనకి ల్యూమెన్ ఉంది. ఇక్కడ ఇది అబ్జార్బ్ చేసుకుంది, ఎగ్జైట్ అయింది, ఎలక్ట్రాన్ ఇచ్చింది. ఎలక్ట్రాన్ క్యారియర్స్ క్యారీ చేస్తున్నాయి. క్యారీ చేస్తున్నప్పుడు ప్లాస్టోక్వినాన్ అనే దానికి చేరింది ఇక్కడ. ఈ ప్లాస్టోక్వినాన్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడే ప్రోటాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. రెండింటిని యాక్సెప్ట్ చేయడం వల్ల ఇది ఒక రెడ్యూస్డ్ స్టేట్లోకి వస్తుంది, ప్లాస్టోక్వినాల్ స్టేట్లోకి వస్తుంది, PQH2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది ఏం చేస్తుంది? ఇది ఎలక్ట్రాన్ ఉంచుకుంటుందా? లేదే. ఇక్కడ నుంచి ఇది ఇంకెవరికో ఇచ్చేస్తుంది ఎలక్ట్రాన్ని. ఎవరికి ఇస్తుంది ఎలక్ట్రాన్? ఇక్కడ సైటోక్రోమ్ B6F అనే దానికి ఇస్తుంది. ఓకే, ఎప్పుడైతే సైటోక్రోమ్ B6Fకి ఎలక్ట్రాన్ ఇచ్చేసిందో ప్రోటాన్ని కూడా తీసుకోమని అడుగుతుంది, కానీ సైటోక్రోమ్ B6F తీసుకోదు. సైటోక్రోమ్ B6F అనేది ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి చక్కగా దీన్ని తీసుకుంటుంది అనమాట, ఎలక్ట్రాన్ని తీసుకుంటుంది. మరి PQ దగ్గర ప్రోటాన్స్ కూడా ఉన్నాయి కదండి, ఇది ప్రోటాన్ కూడా తీసుకుంది కదా. ఈ ప్రోటాన్ ఏం చేస్తుందంటే ఇది ఇక్కడ నుంచి ఇలా ల్యూమెన్లోకి రిలీజ్ చేసేస్తుంది, ఇట్లా రిలీజ్ అయిపోయినా ఈ ఎలక్ట్రాన్ మాత్రం ఇక్కడికి పోతుంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ని ఎవరు పిక్ చేస్తారు? ఇక్కడ ఒక మొబైల్ క్యారియర్ ఉంటుంది, దాని పేరు ప్లాస్టోసైనిన్, PC అని మరొకటి ఉంటుంది ఇక్కడ, PC దాని పేరు. ఈ PC ఎలక్ట్రాన్ని తీసుకుంటుంది. ఎలక్ట్రాన్ని PC తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది? మళ్ళీ P700కే దాన్ని తెచ్చి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి మీరు, ఎలక్ట్రాన్ రకరకాల ఎలక్ట్రాన్ క్యారియర్స్తో క్యారీ అయ్యి అల్టిమేట్గా మళ్ళీ P700కే రీచ్ అయిపోయింది. అవునా కదా? డిడ్ ఇట్ రీచ్ P700 ఆర్ నాట్? ఇక్కడ మూమెంట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ సైక్లిక్గా జరుగుతుంది కదా. మూమెంట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఎలా జరిగింది? సైక్లిక్గా జరిగింది. ఏమైంది ఇక్కడ మనకి? ఫస్ట్ P700 PS1, ఇది PS1 మాత్రమే పనిచేస్తుంది ఇక్కడ. PS1 ఎగ్జైట్ అయింది. PS1 ఎగ్జైట్ అయిన తర్వాత అది ఎలక్ట్రాన్ని ఎజెక్ట్ చేసింది. ఎజెక్ట్ చేసిన ఎలక్ట్రాన్ని ఇక్కడ ప్రైమరీ యాక్సెప్టర్ తీసుకున్నారు. ప్రైమరీ యాక్సెప్టర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇది ప్రైమరీ యాక్సెప్టర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని FDకి పంపించింది. ఓకే, ఫెరడాక్సిన్ ఏం చేసింది? దాన్ని ప్లాస్టోక్వినాన్కి పంపించింది. ప్లాస్టోక్వినాన్ ఏం చేసింది? ఎలక్ట్రాన్ ఇటు నుంచి తీసుకుంటూ ప్రోటాన్ని స్ట్రోమాలోంచి తీసుకుంది. ఈ రెండింటిని తీసుకుని ఇది రెడ్యూస్డ్ ఫామ్ అయింది, ప్లాస్టోక్వినాల్ ఫామ్ అయింది. క్వినాల్ ఇలా ఫామ్ అయిన తర్వాత సైటోక్రోమ్ B6Fకి చెప్పింది ఎలక్ట్రాన్ నువ్వు తీసుకోవా అని. ఇదేం చేసింది? ఎలక్ట్రాన్ అయితే తీసుకుంది కానీ ప్రోటాన్ని తీసుకోరని చెప్పింది. అందుకని ఈ ప్రోటాన్ PQ ఏం చేసింది? అక్కడి నుంచి తెచ్చుకుంది కానీ ఇది ల్యూమెన్లోకి రిలీజ్ చేసేసింది.
అప్పుడు ఎలక్ట్రాన్ అల్టిమేట్గా ప్లాస్టోసైనిన్తో కలిసి P700 మీదకి వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ మనము 2 విషయాలు అవుట్కమ్ కింద పెట్టుకుందాం. ఇందులో ఇక్కడ అన్నీ ఉన్నాయి కదండి, సబ్స్టాన్సెస్ అన్నీ కూడా, వీటి పేర్లన్నీ మీకు తెలుసు కదా. P700 మనం PQను PC అంటే ఏంటో రాసుకుందాము. PQ ఇస్ PC. Both are electron carriers. ఈ రెండు కూడా ఎలక్ట్రాన్ క్యారియర్సే. ఓకే, బోత్ ఆర్ ఎలక్ట్రాన్ క్యారియర్స్. అయితే అడిషనల్గా PQకి ఇంకొక ఇది ఉంది. అదేంటి అంటే PQ ఈజ్ ఆల్సో ఇట్స్ యాక్టింగ్ యాజ్ అ ప్రోటాన్ పంప్ కింద పనిచేస్తుంది. ఇది ఎందుకు, ఈ స్ట్రోమాలోంచి ప్రతిసారి ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు, క్యారీ ఇట్లా చేస్తున్నప్పుడు సైకిల్లో ఒక ఎలక్ట్రాన్కి ఒక ఒక ఎలక్ట్రాన్కి ఒక ప్రోటాన్ని స్ట్రోమా నుంచి లాగేసి ల్యూమెన్లో రిలీజ్ చేసేస్తుంది. ఓకేనా? సో మీరు ఇప్పుడు దీన్ని ఒకసారి ఊహించుకోండి, ఒక గంట సేపు లైట్లో ఇదే ప్రాసెస్ జరిగింది అనుకోండి. గంట సేపు లైట్లో ఇదే ప్రాసెస్ జరిగింది. P700 ఎగ్జైట్ అవుతుంది, ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవుతుంది, ఎలక్ట్రాన్ తిరిగి వచ్చేస్తుంది. ఎలక్ట్రాన్స్ వచ్చేస్తున్న కొద్దీ మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి ప్రోటాన్స్ అనేవి జమ అయిపోతున్నాయి, అక్యూములేట్ అయిపోతున్నాయి. అవునా కాదా? సో ఎంత ఎలక్ట్రాన్ మూమెంట్ ఉంటే మనకి అన్ని ప్రోటాన్స్ ఇక్కడ ల్యూమెన్లో అక్యూములేట్ అయిపోతాయి. ల్యూమెన్ అంటే ఏంటి, ఇది ఇక్కడ H+లో అక్యూములేట్ అయిపోతున్నాయి థైలకాయిడ్లో, రైట్? ఇలా అక్యూములేట్ అయిపోయినప్పుడు మనకి ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ అనేది పెరిగిపోతుంది. స్ట్రోమాలో ఏమవుతుంది, ప్రోటాన్స్ అన్ని ఇక్కడ లాగేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నెగటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇక్కడ OH కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, ఛార్జ్ సెపరేషన్ జరిగిపోయింది. OH మైనస్ ఉంది ఇక్కడ H+ ఉంది. ఛార్జ్ సెపరేషన్ అనేది జరిగిపోయింది అల్టిమేట్గా. ఈ ఛార్జ్ సెపరేషన్ ఇలా ఉండకూడదు కదా, లివింగ్ సిస్టంలో అంతా న్యూట్రల్గా ఉండాలి, నియర్ టు న్యూట్రాలిటీ ఉండాలి. దానికోసం మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ ప్రోటాన్స్ అన్నీ కూడా ఎలా బయటకు పోవాలి, మళ్ళీ లోపలికి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాము, ఇవి ఎలా బయటకు పోవాలి అని ఆలోచిస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇలా ఆలోచిస్తున్న టైంలో మనకి ఇక్కడ కరెక్ట్గా ఏముంది, ప్రోటాన్ పంప్ ఒకటి కనిపించింది. ఏంటి ఆ ప్రోటాన్ పంప్ అంటే ATP సింథేజ్. దీన్ని ఏమంటున్నాం మనము, ATP సింథేజ్ అంటున్నాము. దీనికి ఒక తల, ఒక తోక, హెడ్ అండ్ టెయిల్ అని మనం అనొచ్చు. అనేవి రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇంకా మనం చేత్తో వేసుకుంటేనే మంచిగా వస్తుంది. ఇక్కడ దీనికి ఇట్లా ఉన్నాయి అన్నమాట. ఓకే, ఈ ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇది ట్రాన్స్లోకేషన్, ఇది ఇలా రూట్ చూపిస్తుంది, ఇందులోంచి మీరు బయటకు పోవచ్చు అని చూపిస్తుంది అనమాట. మనం ఆల్రెడీ క్యారియర్ ప్రోటీన్స్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా మీకు? క్యారియర్ ప్రోటీన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇది CF0, ఇది CF1. ఈ క్యారియర్ ప్రోటీన్ ద్వారా మనకి ఈ ప్రోటాన్స్ అన్ని చక్కగా ఇట్లాగా బయటకు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా వెళ్తున్నప్పుడు ప్రతి 3 ప్రోటాన్స్ పోతున్నప్పుడు, ఫర్ ఎవ్రీ 3 ప్రోటాన్స్ గోయింగ్, ఒక ATP అనేది మనకి సింథసిస్ జరుగుతుంది. ఇలా పోతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఫర్ ఎవ్రీ 3 ప్రోటాన్స్ దట్ ఆర్ మూవింగ్ అవుట్, ఓకే, ఒక ATP అనేది మనకి ఇక్కడ సింథసైజ్ అవుతుంది. సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్లో జరిగేవి ఇవ్వండి. దీన్నే మనము ATP సింథేజ్ అంటాము. ఈ ప్రోటీన్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దీన్ని మనము ATP సింథేజ్ అని అంటున్నాము. సింథటేజ్ ఏదైనా. ఓకే, సో ఇది అండి మొత్తానికి. సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లైట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత PS1 మాత్రమే పార్టిసిపేట్ చేసినట్టయితే ఎలక్ట్రాన్ ఏమవుతుంది, PS1లోంచి బయటకు పడిన ఎలక్ట్రాన్ మళ్ళీ అన్ని క్యారియర్స్లోంచి తిరిగి PS1కే వచ్చేస్తుంది. దీన్ని సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అని అంటాము. ఈ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరిగినప్పుడు మనకి అవుట్కమ్ ఏంటి అంటే ATP అనేది మాత్రం సింథసైజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఆక్సిజన్ ఇవల్యూషన్ కానీ NADPH2 ఫార్మేషన్ కానీ ఇవేమీ మనకి ఇక్కడ జరగవు. అర్థమైందా? ఇదే సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్. Synthesis of ATP due to cyclic flow of the electrons. Synthesis of ATP due to the cyclic flow of electrons is called as cyclic photophosphorylation. Clear? Yeah. So next class లో మనము నాన్ సైక్లిక్ గురించి మాట్లాడుకుందాము. దాని తర్వాత ఈ రెండిటికి కాంట్రాస్ట్ ఫీచర్స్ కూడా మనము చూద్దాము. సో ప్రస్తుతానికి
మీరు చాలానే చదువుకున్నారు ఇవాళ. ఈరోజు మనం సమ్మరీలో ఏమేం చేసుకున్నామో ఒకసారి చెప్పుకుందాము. యాక్షన్ స్పెక్ట్రమ్ గురించి మాట్లాడుకున్నాము. తర్వాత ఇంకేం మాట్లాడుకున్నాము? ఫోటో సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఫోటో సిస్టమ్స్ తర్వాత సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ గురించి మాట్లాడుకున్నాము. అవునా? చలో. సో మీకు ఈ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ బాగానే అర్థమైంది అని అనుకుంటున్నాను. మనం చేయాల్సిన పని ఏంటంటే లిసన్, రీడ్, టెక్స్ట్ బుక్ అండ్ నోట్బుక్. టెక్స్ట్ బుక్ అండ్ నోట్స్ చదవాలి. కొన్ని ఎంసీక్యూస్ చేయాలి. మీకు చాప్టర్ ఎండ్లో నేను డిపిపి చేపిస్తానండి డిస్కషన్లోని. రైట్? చలియే. సో ఇంతటితో ఈ క్లాస్ని నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. బాయ్.